Good morning to all. Attention please. Good morning to all. అందరూ కూడా మీరు సెల్ ఫోన్లన్నీ మ్యూట్లో పెట్టుకోండి. పెట్టుకున్నారా? ఫస్ట్ గుడ్ మార్నింగ్ సార్. ఆర్ఎస్ఐ బాలరాజు 13th బియాన్ సార్. నేడి ఈ యొక్క సైబర్ ఫ్రాడ్ అవేర్నెస్ క్యాంప్ కు వచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ పి మాధవ్ రెడ్డి గారు, సబ్ డివిజన్ ఇంజనీర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ గారిని వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాం. మీ కరదాల మధ్య పెట్టుకో హెడ్ సెట్ వస్తుంది. వేదికను అలంకరించిన శ్రీ పి మాధవ్ రెడ్డి, సబ్ డివిజనల్ ఇంజనీర్ బిఎస్ఎన్ఎల్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాంకు విచ్చేసిన టిఎస్పిఏ స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ప్రపంచమే ఈ యొక్క సైబర్ క్రైమ్తోని పోరాడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం బాడీలీ అఫెన్సెస్ ఒక 2 మధ్యలో నడుస్తుంటుంది, లేదా 10 మంది మధ్యలో నడుస్తుంటుంది. ప్రాపర్టీ అఫెన్స్ ఒక 2 అఫెండర్స్ వచ్చి ప్రాపర్టీ అఫెన్స్ చేసుకొని పోవడం జరుగుతుంది. టెర్రరిస్ట్ వచ్చినా కానీ మీరు చూసి ఉంటారు, ఒక 10 మంది 20 మందిని ఫ్రాడ్ చేయగలుగుతుంది, లేదా వాళ్ళకు ప్రాపర్టీ కానీ బాడీలీ కానీ డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సైబర్ క్రైమ్ అనేది దీనికి ఎవరు అతీతులు కాదు. నేను నా యొక్క ఎక్స్పీరియన్స్లో ఒక బ్యాంక్ మేనేజర్ గారు కూడా తన ఓటీపీ చెప్పి ఆ బ్యాంకులకు వెళ్ళి అతని అకౌంట్లకు వెళ్ళి 30,000 రూపాయలు 40,000 రూపాయలు గత 2 years బ్యాక్ నేను SBA ఉన్నప్పుడు పోగొట్టుకుని రావడం జరిగింది. అంటే ఇది ఇందులో ఎంత అలర్ట్ ఉండి ఎంత అవేర్నెస్ ఉంటే అంత ఈ యొక్క నేరాలు అనేది తగ్గుముఖం పట్టడం, అదేవిధంగా లీగల్ యాక్షన్ అది సెకండరీ, దాంతో చట్టాలు తన పని తను చేసుకుంటూ పోతుంటాయి. కానీ మనము ఈ యొక్క అవేర్నెస్ అవసరం కాబట్టి మన డైరెక్టర్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది, దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి సార్కు మనము ఎల్లవెల్లా కృతజ్ఞత అయి ఉంటాం. ముందుగా సార్ యొక్క పర్సనల్ ప్రొఫైల్ చెప్తాను. సార్ పేరు శ్రీ మాధవ్ రెడ్డి గారు, ఫాదర్ నేమ్ చిన్న వీరారెడ్డి గారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బీటెక్ NIT వరంగల్, MBA, డేట్ ఆఫ్ బర్త్ 27/2/1972, ప్రొఫెషన్ సబ్ డివిజనల్ ఇంజనీర్ BSNL. అదే కాకుండా సోషల్ యాక్టివిస్ట్, వర్కింగ్ సీరియస్లీ ఆన్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ టు ఎండ్ మనీ మజిల్ పవర్ ఇన్ పాలిటిక్స్. Activities done so far for our society: more than 50 zero budget politics sessions, 100+ social media awareness campaigns, awareness on swimming, blood donations, medical camps, PCS laptop donations, job melas, arranging Aadhaar cards to orphans. అదేవిధంగా స్పెషల్ స్కిల్స్కి వచ్చే వరకు కన్విన్స్ ఎనీబడి ఆన్ దిస్ ఎర్త్ ఆన్ అబౌవ్ సబ్జెక్ట్స్. ప్లీజ్ చెక్ వెబ్సైట్ అడ్రస్ www.madhavreddy.org for information. Search zero budget politics /Madhav Reddy in YouTube /Google. Ideas towards for development to our state and society, correction of political system so that we can correct all system down the line very easily.
politicians is de facto king. If the king is right, then kingdom will be happy and prosperous. Present address, sir is living in C2 RTTC BSNL quarters, road number 66, Jubilee Hills, Hyderabad. Contact number 9490 244 255. Sir, mail ID vasapuram@gmail.com. Now, sir is requested to deliver the lecture on cyber frauds. Thank you. PPT, front page. Front. Yes, stand. So, good morning, friends. నా పేరు మాధవ్ రెడ్డి. సార్ ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పారు. నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తాను. నాది అనంతపురం నేటివ్ ప్లేసు, ఏ స్మాల్ విలేజ్. మీ మాదిరే పల్లెటూరు నుంచి వచ్చాను. ఫస్ట్ గ్రాడ్యుయేట్ నేను మా ఊర్లో. 2014 నుంచి ఈ సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ సెషన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే చాలా మంది మోసపోతున్నారు. డీటెయిల్స్ అన్ని మీకు ఫర్దర్ తెలుస్తాయి. ముఖ్యంగా ఆఫ్లైన్లో వినబోయే ఆఫీసర్స్, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్, మీరు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సెషన్స్ కండక్ట్ చేస్తే మనం చాలా మంది అమాయకులను కాపాడవచ్చు. సో ఈ పీపీటీ, ఈ మెటీరియల్ అన్ని నేను ఇక్కడే డ్రాప్ చేస్తాను. సో మీరు రెగ్యులర్గా ఒక ఎస్ఐ అలా ఆయన పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 25 విలేజ్లు, ఒక 10 స్కూళ్ళు, ఒక 4-5 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. రెగ్యులర్గా మీరు అథారిటీతో మీరు చెప్పడం వల్ల ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఒక డాక్టర్ చెప్తే ట్రీట్మెంట్కి ఎలా వ్యాలిడిటీ ఉంటుందో, ఒక పోలీస్ చెప్తే ఇలాంటి క్రైమ్స్ జరుగుతుంటే ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మనంతో మనం రక్షించుకోవాలనేది ప్రజలకు అవేర్నెస్ వస్తుంది. అంటే ఆల్రెడీ చెప్తున్నారు పోలీస్ వాళ్ళు త్రూ న్యూస్ పేపర్ ద్వారా. బట్ మ్యాసివ్ క్యాంపెయిన్ కొద్దిగా తక్కువ జరుగుతుంది. ఈ మ్యాసివ్ ఇప్పుడు కరోనాకు వ్యాక్సినేషన్ ఎలా చేసినారో అంతకంటే ఎక్కువ చేయాలి ఇది. ఎందుకంటే చాలా చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. మనం ఇమాజిన్ చేయలేనంత దారుణాలు జరిగిపోతున్నాయి అన్నట్టు. సో నేను ఇక్కడ ప్రజెంటేషన్లో ఏదన్నా చూపిస్తున్నానంటే సముద్రంలో నీటి బొట్టంతానే. ఇవన్నీ న్యూస్ పేపర్లో వచ్చిన కటింగ్సే, మీడియాలో వచ్చిన కటింగ్సే. నేను ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయట్లేదు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మీ పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నేను కన్సాలిడేటెడ్ గా మీకు చూపిస్తున్నాను, కరెక్ట్ చెప్పాలంటే. సో మీరు దీన్ని అర్థం చేసుకొని దీన్ని మీరు రీప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయండి మీ ఏరియాలో. సో దట్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ బంధువులతో సహా చాలా మందిని మీరు కాపాడవచ్చు. వాళ్ళ జీవిత కాల ఆదాయాలన్నీ సెకండ్లలో పోగొట్టుకుంటున్నారు, సెకండ్లలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో నేను
ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన డీజీపీ మహేందర్ రెడ్డి సార్కి, శ్రీనివాసరావు సార్కి, యాక్చువల్గా ఇక్కడికి రావడానికి నాకు మార్గం చూపించిన ఆంజనేయ రెడ్డి సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ, మిగతా ఆఫీసర్స్ రవీందర్ రెడ్డి సారు, గిరి సారు, రమేష్ నాయుడు సారు, ఇంకా మిగతా ఆఫీసర్స్ ఎవరైతే నాకు ఇక్కడికి రావడానికి కోఆర్డినేట్ చేసినారో, ఇంక్లూడింగ్ అవర్ డ్రైవర్ కిరణ్తో సహా అందరికీ నమస్కారములు. సో ఈ ప్రోగ్రామ్ స్థాయిలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో నిమిషం, ఇది స్లైడ్ బార్ ఉంది కదా, కిందికి దించు. అటెండెన్స్ కూడా కిందన పెట్టేసి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినారంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం మామూలుగా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్ జరుగుతాయి, క్రిమినల్ ఎక్కడో ఉంటాడు, ఎక్కడో నార్త్ ఇండియాలో, భరత్పూర్లోనో, జార్ఖండ్లోనో, దేవగఢ్లోనో ఉంటారు. ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు చాలా కష్టపడిపోతారు, అక్కడ వాడు దొరికినా కానీ వచ్చే మార్గం ఉండవు అన్నట్టు. సో ఇంత ఖర్చు తీసిపోయినా దీనికంటే ప్రాపర్ అవేర్నెస్ ద్వారా అసలు క్రైమ్ జరగకోకుండా చేయొచ్చు అన్నట్టు. ప్రాపర్ అవేర్నెస్ ద్వారా ఎంతవరకు అంటే, ఒక రోడ్డు మీద గుంత ఉంటుంది, మనం గుంత పూడ్చలేము, కానీ గుంత మీద ఒక చిన్న చెట్టు కొమ్మనో ఇట్లా సైన్ బోర్డు పెట్టడం వల్ల వచ్చిపోయే ప్రయాణికులకి మనం ఒక సైన్ ఇప్పించినట్లు అవుతుంది. సో జాగ్రత్త, ఆడ డేంజర్ ఉంది అని చెప్పి. సో ఈ చిన్న హెల్ప్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది జీవితంలో. సో సైబర్ ఫ్రాడ్స్ విక్టిమ్స్ ఎవరంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది నష్టపోయినారు. నాకు తెలిసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా రిటైర్డ్ పెన్షనర్స్ అయితే అసలు వాళ్ళ మొత్తం ఇన్కమ్ అంతా ఒక్క సెకండ్లలో వెళ్ళిపోతుంది అన్నట్టు. సో జెండర్స్తో సంబంధం లేదు, జెంట్సా, లేడీసా, ఈవెన్ ట్రాన్స్జెండర్స్తో సహా అందరూ విక్టిమ్స్ ఉన్నారు. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, పర్మనెంట్ గా ప్రివెంట్ చేయొచ్చు అంటే, ఒకటి లా ద్వారా ప్రివెంట్ చేయొచ్చు, క్రిమినల్ ను క్రష్ చేయడం ద్వారా. క్రిమినల్ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, వాళ్ళ క్రిమినల్ ను క్రష్ చేయాలంటే మనకి ఇబ్బంది. సో వాట్ ఈస్ నెక్స్ట్ ఈస్ క్రియేటింగ్ అవేర్నెస్, మ్యాసివ్. ఇప్పుడు మనం కరోనాకు ఎలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం, కరోనాకు ఎలా వ్యాక్సినేషన్ చేస్తున్నాం, అలా ఎస్ఐ లెవెల్ ర్యాంక్ పర్సన్ ఆయన జ్యూరిడిక్షన్ లో అన్ని ఏరియాల్లోనూ కవర్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనం ఒక 10, 20, 30 ఓవర్ ద టైం 100% మనం కవర్ చేయొచ్చు. సో వాళ్ళకు మనం చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఓటీపీలు చెప్పకండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయకండి, పర్సనల్ ఫోటోలు ఒక 4-5 టిప్సే చెప్పాల్సింది ప్రజలకి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మీరు ఏదైనా లక్షలు ట్రాన్స్ఫర్ చేసేటట్టుకంటే మాకు ఒక్కసారి చెప్పి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే సరిపోతుంది పోలీసు వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ ప్యాటర్న్స్ అవన్నీ. సో అన్ని అయిపోయినాక వాళ్ళకు డబ్బులు అన్ని ట్రాన్స్ఫర్ చేసినాక వీళ్ళ దగ్గరకు వస్తే ఇల్లు కూడా ఏం చేయలేరు ఎక్సెప్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం తప్పిస్తే. సో ఈ సెషన్ ఎట్లా తీసుకోవాలంటే, డైరెక్ట్ అక్కడ అంటే రెస్పెక్టివ్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ తీసుకుపోయేటప్పుడు డైరెక్ట్ క్రైమ్స్ మీద తీసుకోకుండా జనరల్ గా ఒక ఇంటరాక్షన్ సెషన్ మాదిరి తీసుకెళ్లి తర్వాత స్లోగా ఇంజెక్ట్ చేయాలి అన్నట్టు. డైరెక్ట్ అంటే మనం ఒక సినిమాలో ఏదైనా స్టోరీ బిల్డ్ చేయాలంటే దానికి బేస్ క్రియేట్ చేస్తాం కదా, తర్వాత ఫైనల్ గా రిజల్ట్ ఇస్తాం కదా, అట్లా ఒక స్టోరీ బిల్డ్ చేసుకుంటూ పోవాలి. సో ముఖ్యంగా ఒక స్కూల్ విద్యార్థులతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోవాలి. ఎలా చక్కదిద్దుకోవాలంటే బాగా చదువుకోండి, సమాజాన్ని అర్థం చేసుకోండి, సమాజంలో జరుగుతున్న స్థితిగతులను అర్థం చేసుకొని అలా చెప్తూ తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఇది కొద్దిగా లెఫ్ట్ జరుపుతారా, ఇది యాక్చువల్గా వీడియో కనిపించట్లేదు. ఓకే. సో వాస్కోడిగామ ఉన్నాడు, ఏకలవ్యుడు ఉన్నాడు. వాస్కోడిగామకు ఎవరు దారి చూపించట్లేదు, బట్ ఇండియా రావాలనుకున్నాడు, వచ్చినాడు. అట్లనే ఏకలవ్యునికి ఎవరు విద్య నేర్పించుకోలేదు, బొమ్మ చూసి నేర్చుకున్నాడు. అలానే మనం పిల్లలకి చెప్పేటప్పుడు వ్యవస్థలో ఎక్కడైతే వ్యవస్థలో జరుగుతున్న విషయాలను మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే మనం ముందుకోవచ్చు అని చెప్తూ ఇలా స్లోగా కొన్ని అంటే వాళ్ళకు పిక్టోరియల్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ముందుకెళ్ళాలి అన్నట్టు. సో మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు డిపార్ట్మెంట్ కాబట్టి. ఇదేంటి? నైఫ్.
ఓకే, వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? ఓకే, డాక్టర్కి ఇస్తే ఏం చేస్తారు? ఆపరేషన్. నేరస్తునికి ఇస్తే ఏం చేస్తారు? మర్డర్ చేస్తారు. సో ఇక్కడే ప్రాబ్లం ఉంది. నేను రెండోసారి అడిగినగా మీరు నేరస్తుడు ఇస్తే మర్డర్ అన్నాడు. నేరస్తుడు వంట వండుకోడా, నేరస్తుడు కూరగాయలు కట్ చేసుకోడా, పిక్ ప్యాకెటింగ్ వాడు కూడా నేరస్తుడే. వాడిని కత్తిస్తే వాడు మర్డర్ చేస్తాడా? సో విషయం ఏంటంటే మనం ఏం చేసినామంటే మనం చిన్నప్పటి నుంచి మన మెదళ్ళలో కత్తి, నేరస్తుడు, మర్డరు దీనికి లింక్ చేసినాం అన్నట్టు. మనం ఆ పరిధి దాటి రావాలి. రెండోసారి అడిగినప్పుడు కూడా మీరు అదే ఆన్సర్ చెప్తున్నారంటే సంథింగ్ మనం వి షుడ్ థింక్ బియాండ్ వై ఈజ్ ఆస్కింగ్ సెకండ్ టైం, అలా ఆలోచించాలి అన్నట్టు. లేకపోతే మనం కత్తి, ఇప్పుడు పిక్ ప్యాకెటర్ కూడా చేసేది ఏముంది? సైబర్ ఫైనాన్షియల్ క్రిమినల్ కూడా కత్తితో చేయడు కదా, మొబైల్తో చేస్తాడు. మరి సో మనం చిన్నప్పుడు ఎంత వయసులో స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాం మన పిల్లల్ని? 4 years 5 years. ఎంత వయసులో ఈ విద్య అనే వ్యవస్థ నుంచి బయటకు వస్తున్నాము? సో బ్యాక్లాగ్స్ ఉంటే 25 వరకు ఉంటుంది, అంతే కదా? సో ఒక సాలిడ్ గా 20 years విద్యా వ్యవస్థలో గడిపిన విద్యార్థి కన్ఫ్యూజన్తో వస్తున్నాడా, క్లారిటీతో వస్తున్నాడా? కన్ఫ్యూజన్తో వస్తున్నాడు. మరి కన్ఫ్యూజన్తో వచ్చిన వాడు వ్యవస్థను ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. వ్యవస్థలో ప్రాబ్లం క్రియేట్ చేస్తే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ప్రజలు, అంతే కదా? సో అలాంటి కన్ఫ్యూజన్తో రాకోకుండా ఉండాలంటే మనం వ్యవస్థలో ఉన్న విద్యార్థిగా కొద్దిగా గైడెన్స్ ఇచ్చినాం అనుకోండి, కొద్దిగా ప్రాపర్గా వస్తాడు. సో మీరు ఇప్పుడు సమాజం చూసినారంటే వ్యక్తి, కుటుంబము, సమాజము, పర్యావరణం, ఈ 4 ఉన్నాయా? వ్యక్తి కంటే కింద లేదు, పర్యావరణం కంటే పైన లేదు. ఈ 4 వ్యవస్థల్లో వ్యక్తిలో స్ట్రెస్ పెరుగుతుందా, తరుగుతుందా? కుటుంబంలో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయా, తరుగుతున్నాయా? సొసైటీలో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయా, తరుగుతున్నాయా? సార్ పార్టిసిపేషన్ కావాలి. పర్యావరణంలో పొల్యూషన్ తరుగుతుందా, పెరుగుతుందా? సో అన్ని చోట్ల పెరుగుతుంది, అంతే కదా? మరి 20 సంవత్సరాలు సాలిడ్ గా ఎడ్యుకేషన్ విద్యార్థి కన్ఫ్యూజన్తో వచ్చినప్పుడు ఈ సమస్యలు పెంచుతాడా, తగ్గిస్తాడా? పెంచుతాడు. అంటే సమస్యలు పెరిగేది పోలీసుకి బర్డెన్ ఎక్కువ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే మీరు ప్రివెన్షన్ మీద ట్రై చేసినారనుకోండి, ఫస్ట్ హ్యాపీ ఉండేది మీరే. సమాజంలో సాలిడ్ గా 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఫస్ట్ రకం పని చేస్తుంటారు, హ్యాపీగా పని చేస్తుంటారు. ఫస్ట్ రకం పని చేస్తుంటారు, బాధపడుతూ పని చేస్తుంటారు. బాధపడుతూ ఏ పని చేసినా రిజల్ట్స్ ఎట్లుంటాయి? పాజిటివ్ గా ఉండవు. రెండో రకం పని చేస్తుంటారు, సంతోషంగా పని చేస్తుంటారు, మిగతా వాళ్ళందరూ బాధపడుతుంటారు. అప్పుడు ఎట్లుంటాయి రిజల్ట్స్? పోలీసు వాళ్ళకి ఎక్కువ ఖర్చు ఉంటుంది. మూడో రకం పని చేస్తుంటారు, సంతోషంగా పని చేస్తుంటారు, ఇతరులు కూడా సంతోషంగా ఉంటారు. ఆ మూడో రకంలోకి ప్రజలను తీసుకురావడానికి మీ వంతు కృషి చేసినారనుకోండి, మీకు అసలు ఇంకో పోలీస్ స్టేషన్ స్వర్గధామం అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు తెలుసు, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది. ఏం చేస్తున్నారు? మొబైల్ను కంటిన్యూగా వాడుతున్నారు. ఎంత వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు అంటే తెలియదు. ఇట్లా సెల్ఫ్లు, ఇట్లా అంటే లైక్ చెరువుల దగ్గర ఇట్లా పోయి ఏం చేస్తున్నారు? సెల్ఫీలు దిగి ఏమవుతుంది నెక్స్ట్? చెరువుల్లో సెల్ఫీలతో పడిపోతున్నారు, అంతే కదా? అట్లనే మొబైల్ పోతుంది, ప్రాణాలు పోతున్నాయి, 2 పోతున్నాయి. నో ప్రాబ్లం. సో మనం చిన్న పిల్లవాళ్ళకి కత్తి గురించి, కరెంటు గురించి జాగ్రత్తలు చెప్పినాం, కంప గురించి చెప్పినాం, జంతువుల గురించి చెప్పినాం. సోషల్ మీడియా గురించి ఎవరన్నా చెప్తున్నారా? స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, సమాజంలో కానీ. మనం చిన్నప్పుడు మనకు చెప్పింటారు మన తల్లిదండ్రులు, కత్తి గురించి, కరెంటు గురించి, కంప గురించి, జంతువుల గురించి, అన్నిటి గురించి చెప్పింటారు. కానీ సోషల్ మీడియా గురించి ఎక్కడన్నా జాగ్రత్తలు చెప్తున్నారా? ఈ 4గిట్లో ఏవైనా కానీ ఒకసారి తగిలినారంటే రెండోసారి టచ్ చేయం, ప్రాబ్లం ఉండదు. బట్ సోషల్ మీడియాలో మనం అది తినేస్తుంది. ఎంతవరకు తినేస్తుందో తెలియదు, మీకు తెలుస్తుంది ఇప్పుడు. సో కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. ఈ పిక్చర్స్ ఏంటంటే
ఇవి రియల్ గా రిఫ్లెక్షనే, రియల్ గా చెప్పాలంటే సొసైటీలో. ఆ బ్లైండ్ పర్సన్ కి దారి తెలుసు, ఆ మొబైల్ చూసేవానికి దారి తెలియదు. చాలా మంది ఇట్లా మొబైల్ చూసుకుంటూ చనిపోతున్నారు రోడ్లు క్రాస్ చేస్తూ. సో నేను ఎక్కువ భాగం అందరూ తెలుగు మీడియం చదువుకుంటారు, నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. చిన్నప్పుడు 10th వరకు తెలుగు మీడియం చదువుకున్నాను, తర్వాత ఇంగ్లీష్ మీడియం. సో ఆల్మోస్ట్ ఆల్ తెలుగు మర్చిపోయినాను. ఈ సోషల్ మీడియా వల్ల నేను ఈరోజు కవితలు కూడా రాసే స్థాయికి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్బుక్ ఒకటి పిల్లల్ని పెడతో పెట్టనాయా, ట్విట్టర్లోన తిక్క వాళ్ళ నస ఎక్కువయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయా, మనసులు దగ్గరున్న మనసులు దూరమయ్యా. కరెక్టే కదా? రెండవది, ఫేస్బుక్ ఆర్ సోషల్ మీడియా కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, వాడుకోలేకపోతే భస్మాసుర హస్తం. భస్మాసుర హస్తంగా వాడుకుంటారా, బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, మీ ఇష్టం. భస్మాసుర హస్తంగా వాడుకుంటారా, బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, మీ ఇష్టం అన్నట్టు. సో ఇంతకుముందు గాంధీ తాత 3 కోతులు ఉన్నాయి, ఇప్పుడు 4th కోత వచ్చింది అన్నట్టు. అదే ఇది. సో ఆది మానవుల కాలం నుంచి ఫేస్బుక్, అదే సోషల్ మీడియా కాలంకి వచ్చినాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఏం చేస్తున్నాం అంటే 24 గంటలు సోషల్ మీడియాలో ఉన్నాం. ఏ టైంలో చూసినా ఎవడోడు ఉంటాడు. మీరు మార్నింగో ఈవినింగో వాట్సాప్ స్టేటస్ చూస్తే 2 గంటలకు 3 గంటలకు కూడా చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడో తెలియదు. నాకు తెలిసి ప్రైమ్ మినిస్టర్ కూడా అంత బిజీగా ఉంటాడు. కిందికి. సో యాక్చువల్గా ఈ ఫ్రెష్ న్యూస్ నిన్న రికార్డ్ చేసినది. షేర్షోర్ ద్వారా పరిచయం అంటే ఒక లేడీని మర్డర్ చేసినాడు గుంటూరులో. ఇది తిరువల్లూరులో. అంటే నిన్నటి న్యూస్ నేను చెప్పేది. మీకు కింద డేట్ ఉంటుంది, కావాలంటే చూడొచ్చు. జస్ట్ పైకి లిఫ్ట్ చేస్తారా, సైడ్కి లిఫ్ట్ చేయండి. ఓకే. సో ఇది నిన్నటిదే న్యూస్. 300 కోట్లు ముంచేశాడు. ఏంది? ఆన్లైన్ ప్రాజెక్ట్స్. దీంట్లో ఎంతమంది బాధితులు? 4000 మంది. జస్ట్ ఆలోచించండి. సెకండ్లలో వెళ్ళిపోతున్నాయి. ఎట్లా వెళ్ళిపోతున్నాయో తెలియదు, ఏం వెళ్ళిపోతున్నాయో తెలియదు. ఓన్లీ అవేర్నెస్ లేకోకుండా. ఇది ఎట్లుంటుందంటే మనకు జరిగినంత వరకు క్రైమ్ కాదు, మనకు జరిగిన తర్వాత క్రైమ్ అట్లుంది అన్నట్టు. ఇది రీసెంట్ గా మింట్ అనే పత్రిక సర్వే చేస్తే April 19, 2021 రిపోర్టు, ఓవర్ 59% ఆఫ్ ఇండియన్ అడల్ట్స్ ఫెల్ విక్టిమ్ టు సైబర్ క్రైమ్స్ ఓవర్ ద పాస్ట్ 12 months. అంటే 60% ఆల్రెడీ కవరేజ్ అయిపోయింది. కరోనా కంటే ఎక్కువ కవరేజ్ అయిపోయింది. చూడండి ఎంత గ్రావిటీ ఉందో. సో ఇది ఓన్లీ అవేర్నెస్ ద్వారానే కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే క్రిమినల్ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. ఫిజికల్ అయితే నాకు తెలుసు పోలీసు వాళ్ళు వితిన్ 24 hours లో వాడిని కస్టడీకి తీసుకుంటారు. ఫిజికల్ అయితే ఇక్కడ ఎక్కడైనా జరిగితే. రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఒక 3 లక్షల రూపాయలు వర్త్ గోల్డ్ పోయినది. జస్ట్ ఆటో నంబర్ ట్రేస్ ఉన్నది. జస్ట్ ఒక 4 days బ్యాక్. వితిన్ ఈవినింగ్ కల్లా అమౌంట్ అంటే రికవర్ చేసి ఇచ్చేసినారు అన్నట్టు తెలంగాణ పోలీసులు దిల్సుఖ్ నగర్ లో. ఏది ఫిజికల్ క్రైమ్ ఈజీగా ఇది చేసుకోవచ్చు అన్నాడు. ఇదేంటంటే డబ్బులు వెళ్ళిపోతాయి, ఎక్కడెక్కడో బ్యాంకులు వెళ్ళిపోతాయి, ఎవరో బ్యాంకులు ఉంటారు, అమాయకుల అకౌంట్లు ఉంటాయి, అమాయకుల ఆధార్ కార్డులు ఉంటాయి, అమాయకుల సిమ్ కార్డులు ఉంటాయి. ఇది ఒక పెద్ద అంటే కంట్రోల్ చేయలేని ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయింది. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయితేనే తప్ప కంట్రోల్ కాదు. ఎందుకంటే ఇంటర్ స్టేట్ లో ఎక్కడో క్రిమినల్ ఉంటాడు, ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి పోయి వాడిని తీసుకురావాలంటే గాన్. ఇది ఒక 1 year బ్యాక్ న్యూస్ పేపరు చూడండి. 2015 84 కోట్లు నష్టపోయినారు ఓన్లీ హైదరాబాద్ లో. 2016 90, 2017 94, 18 101 crores, 2019 104, 2020 21 200 crores పైన నష్టపోయినారు. ఏముంది ఇట్లాంటి 1-2 పడితే చాలు ఫిగర్లు. 300 కోట్లు అండి గాన్. ఈ వీడియో ఇది ఏపీ డీజీపీ ఒక 2 years బ్యాక్. అంతకుముందు సాంబశివరావు సార్ ఉన్నాడు. ఆ సారు జస్ట్ మీడియా ప్రముఖంగా చెప్పిన కొన్ని మాటలు, ముఖ్యంగా క్రైమ్ గురించి. నేను అపవాదం వేయట్లేదు, కానీ
దయచేసి మీడియా ద్వారా అందరికీ తెలియపరిచేది ఏంటంటే, మన దగ్గర పిల్లలు ఉన్నారు అని అంటే ఎలా చదువుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎటువంటి ఫోన్లు వాడుతున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ చిన్న పిల్లలకి ఈ వాట్సాప్లోనో లేకపోతే యూట్యూబ్లోనో చూపెట్టలేనటువంటివన్నీ చూపించి వయసుకు మించినటువంటి ప్రేరణ తీసుకొచ్చి వాళ్ళల్లో ఈ తప్పులు చేయించడానికి దాన్ని ఒక సాకు కింద వాడుతున్నారు. ఇటువంటి పరిస్థితి డీజీగా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తారు, అయ్యా మీరు క్రైమ్ ప్రివెన్షనే కాదు, లా అండ్ ఆర్డరే కాదు, ఎడ్యుకేట్ కూడా చేయాలి సొసైటీ. ఫస్ట్ టైం ఐఎమ్ టెలింగ్ ఇన్ మై సర్వీస్ ఐఎమ్ కమింగ్ టు దిస్ పాజ్. ఐ హ్యావ్ సపోర్టింగ్ ఎవిడెన్స్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్క బాపట్ల సబ్ డివిజన్లోనే రాష్ట్రం మొత్తం చెప్పట్ల, ఒక్క బాపట్ల సబ్ డివిజన్లోనే ఈ సంవత్సరం 16 మంది మైనర్ బాలికలు చెప్పకుండా బయటికి వెళ్ళిపోతున్నారు అని అంటే ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ దిస్. వీఆర్ సీరియస్లీ కన్సర్న్డ్. వాట్స్ హ్యాపెనింగ్ అర్థం చేసుకోండి. దయచేసి ఒక అప్పీల్ కింద డీజీ అనే అతను ఒక అప్పీల్ చేస్తున్నాడు సమాజానికి, పేరెంట్స్కి అప్పీల్ చేస్తున్నాడు, స్కూల్ టీచర్కి అప్పీల్ చేస్తున్నారు, టీచర్స్ అందరికీ అప్పీల్ చేస్తున్నాడు, పీర్ గ్రూప్స్కి అప్పీల్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే అమ్మాయిని ఎక్కడ దొరికారు? సాంబా సెక్టర్ ఇన్ జేఎండ్కేలో దొరికారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో బార్డర్ ఉంది. అక్కడి నుంచి మీరు ఊహించుకోవచ్చు, నేను ఊహించుకోవచ్చు. ఆ పాప మీద ఇంట్రెస్ట్తో నేను అంతకన్నా ఎక్కువ చెప్పను. మన దేశం దాటిపోతే ఏం చేస్తాం? సో ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఏదో ఆకతాయితనంగా ఏం కాలేదులే అని చెప్పి వదిలిపెడితే సమాజంలో తల్లిదండ్రులు అలానే ఉండి, టీచర్స్ అలానే ఉండి, పీర్ గ్రూప్ అలానే అనుకుంటే చాలా సీరియస్ ఇష్యూస్ అయిపోతాయి. ఒక్క బాపట్ల సబ్ డివిజన్లో 16 మంది సో ఎంత సీరియస్ ఉందో జస్ట్ ఆలోచించండి. గ్రావిటీ. ఒక డీజీపీ, ఒక రాష్ట్ర డీజీపీ స్టేట్మెంట్ ఇది. ఒక సబ్ డివిజన్లోనే 16 మంది అమ్మాయిలు జస్ట్ విత్ ఇన్ 1 మంత్లో ఇది అయిపోయినారు అన్నట్టు. సో చాలా గ్రావిటీ ఉంది. ఇది ఎట్లుందంటే అన్ని ఇండివిజువల్ కేసెస్ మనకు సంబంధం లేనట్టు ఉంటాయి అన్నట్టు. ఒకే డిపార్ట్మెంట్ కేసు బుక్ చేస్తుంది, ఓకే, కొన్ని సాల్వ్ చేయొచ్చు, కొన్ని సాల్వ్ చేయకపోవచ్చు. బట్ ప్రివెన్షన్ సైడ్ ఆలోచించినారంటే చాలా ఈజీ అన్నట్టు, చాలా ఈజీ అండ్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఈజీగా చేయొచ్చు. ఇంతకుముందు క్రిమినల్స్ ఏ రైల్వే స్టేషన్లోనే ఏ బస్ స్టాండ్లోనే ఉన్నారు, ఏ రైల్వే స్టేషన్లోనే ఏ బస్ స్టాండ్లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే మన మొబైల్లో ఉన్నారు క్రిమినల్స్, మన మొబైల్లో ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ నేను ఒక డాక్యుమెంట్ కూడా, ఫైనాన్షియల్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇక్కడ అవసరం లేదు, ఓపెన్ చేయకండి. డాక్యుమెంట్ కూడా నేను పోస్ట్ చేస్తాను. మీరు డాక్యుమెంట్ ప్రింట్ తీసుకోవచ్చు. ఒక 40 పేజెస్ ఉంటాయి. ఏ ఫైనాన్షియల్ క్రైమ్ ఎలా జరుగుతుంది అనేది ఇన్ డీటెయిల్గా ఉంటుంది. మీరు దాన్ని అర్థం చేసుకున్నారంటే ఇంకా నీట్గా చెప్పొచ్చు. ఈ వీడియో అనంతపురం నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ నరేష్ అని రికార్డ్ చేసినాడు. అర్లీ మార్నింగ్ పంపించినాడు. ఆయన ఇది కాదు ఇంకొకటి. పీసీ సామాజిక చైతన్యం ప్రస్తుతం కొత్త పుంతలు దొక్కుతూ ఉంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సామాజిక చైతన్యం అన్నది అనర్థాలకు ఎక్కువగా దారితీస్తూ ఉంది. చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో 6 డజన్ అప్లికేషన్స్, అన్నీ సోషల్ మీడియావే. ఎవరో ఎవరికీ తెలియదు. ఫ్రెండ్ రిక్వెస్ట్ అన్నది రాగానే యాక్సెప్ట్ చేయడం, తర్వాత చాటింగ్ చేయడం, అది ఎక్కడ ఆగుతుందో ఎంతవరకు వెళ్తుందో ఎవరికీ అర్థం కాదు. ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక, సామాజిక, సాంఘిక నేరాల్లో 99% వాటి వెనుక సెల్ ఫోన్ అన్నది, అంటే స్మార్ట్ ఫోన్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం సమాజంలో నేరాలు ఎంత ఎక్కువగా జరుగుతున్నాయని మనం ఖచ్చితంగా ఒక అంచనాకు రావచ్చు. మనం రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. కొంతమంది యువకులు ఎంతోమంది మహిళల్ని మోసం చేస్తూ ఉన్నారు, కొంతమంది మహిళలు ఎంతోమంది యువకుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కుర్రకారుకి ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అకౌంట్ ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని అందులోనే జీవిస్తున్నారు, అందులోనే గడిపేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా అన్నది ఇంతకుముందు స్నేహితుల్ని దగ్గరికి చేసింది, ఎంతోమంది కుటుంబాలను కలిపింది, చైతన్యవంతులు చేసింది, ఉద్యమాలకు ఊపిరి పోసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్నే మార్చివేసింది. అటువంటి సోషల్ మీడియా కొంతమంది వ్యక్తుల చర్యల వల్ల ప్రస్తుతం ఎంతోమంది కాపురాల్ని కూల్చేస్తూ ఉంది.
విడాకులకు దారితీస్తూ ఉంది, దోపిడీలకి వేదిక అవుతూ ఉంది, బ్లాక్మెయిలింగ్కి బేస్మెంట్లాగా తయారవుతుంది. అంతేకాదు హత్యలు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియా పరిచయాల ద్వారా ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తూ ఉన్నారు. విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. ఎంతోమందిని కించపరుస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క ఉద్వేగాలను అదుపు చేసుకోలేక వాళ్ళ యొక్క ఎమోషన్స్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎన్నో మోసాలు, నేరాలు, సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం మనకి అవగాహన లేకపోవడం. సోషల్ మీడియా పట్ల అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతోమంది కన్నింగాళ్ళు, కేటుగాళ్ళు ప్రస్తుతం మోసాలు చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పుడు ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఫిషింగ్ లింక్స్ పంపిస్తూ ఉన్నారు. రకరకాలుగా హనీ ట్రాప్స్ అని సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ఎన్నో రకమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం అప్రమత్తతగా ఉంటేనే మన యొక్క అమూల్యమైన డబ్బుని, మన జీవితాన్ని, మన యొక్క ప్రశాంతతను మనం కాపాడుకోగలం. ఈ సైబర్ ప్రపంచంలో మనల్ని మనం రక్షించుకోవాలంటే అవగాహన అన్నది ఒక్కటే ఏకైక మార్గం. ధన్యవాదాలు. ఈ వీడియో అనంతపురం సైబర్ మిత్ర, యాక్చువల్గా సైబర్ సేఫ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ నరేష్ అని తయారు చేశాడు. సో లెట్ us క్లాప్ ఫర్ ద నరేష్. సీరియస్లీ ఒక 100+ వీడియోస్ తయారు చేశాడు. ఇది నా కోసం తయారు చేశాడు. నేను అన్ని న్యూస్ పేపర్ అన్ని కటింగ్ పంపిస్తే, జనరల్గా నేను అనంతపురం వెళ్ళినప్పుడు ఇద్దరం కలిసి చాలా ఇంజనీరింగ్ కాలేజీలో స్పీచ్లు ఇస్తుంటాం. ఎన్ని వీలైతే అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో స్పీచ్లు ఇస్తున్నాం. సో చెప్తే కదా, ఇప్పుడు ఇంతకుముందు రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో ఉండే క్రిమినల్స్ ఇప్పుడు మొబైల్లలో ఉన్నారు. ఎక్కడ ఉంటారు, ఎట్లా దాడి చేస్తారో కూడా తెలియదు. సో సైబర్ క్రైమ్స్ వరకు వచ్చేకి టెక్నికల్, నాన్ టెక్నికల్ 2 టైప్స్ ఉంటాయి. టెక్నికల్ సైబర్ క్రైమ్స్ ఆల్మోస్ట్ ఆల్ మన చేతుల్లో ఉండవు. సింపుల్గా మన సిస్టమ్ యాక్ట్ చేస్తారు. లైక్ పెగాసస్ బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు సంబంధం లేకుండా పెగాసస్ సాఫ్ట్వేర్ మీ దాంట్లోకి వస్తుంది. నేను చెప్పేది హైయెస్ట్ లెవెల్. లేకపోతే ర్యాన్సమ్వేర్ అని, మాల్వేర్ అని, ఫిషింగ్ అని, లేకపోతే ఇట్లా సో మెనీ SQL ఇంజెక్షన్స్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, DDO అటాక్స్, ఇవన్నీ మోర్ టెక్నికల్ ఇన్ నేచర్. ఓన్లీ కొంతమంది చేయగలుగుతారు ఎక్స్పర్ట్ వాళ్ళు. కాకపోతే వాళ్ళు చేసినప్పుడు చిన్న చితుకోళ్ళను టార్గెట్ చేయరు, అంటే సామాన్యులను టార్గెట్ చేయరు, పెద్ద పెద్ద కంపెనీలను, బ్యాంకులను టార్గెట్ చేస్తాయి. సో టార్గెట్ చేస్తూ ఒకటే సరే మొత్తం అమౌంట్ అంతా స్క్వీజ్ చేసేసుకుంటారు అన్నట్టు. లైక్ రీసెంట్గా ఒక ఆర్గనైజేషన్ 150 crores నష్టపోయింది. 150 crores. సో విషయం ఏంటంటే, ఓకే, దాని గురించి మనం మోర్ డీటెయిల్ పోలేము, మనకు అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అది మోర్ ఎక్స్పర్టైజ్ టీమ్ డీల్ చేస్తుంది అన్నట్టు కేసులు కూడా. సో ఫైనాన్షియల్ క్రైమ్స్ నేను లిస్ట్ అవుట్ చేస్తే గత 2012 నుంచి ఇప్పటి వరకు నేను రకరకాల క్రైమ్స్ నేను న్యూస్ పేపర్, అదే నా ఫేస్బుక్, సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ నేను ఈ సెషన్ గురించి మొత్తం లిస్ట్ అవుట్ చేసినాను. జనరల్గా ఇది సపరేట్గా అదే పనిగా నేను స్లైడ్స్ తయారు చేసినాను. ఈ సెషన్ గురించి లిస్ట్ అవుట్ చేస్తే ఎన్ని వచ్చినాయంటే 78 వచ్చినాయి. చూడండి, టోటల్ 78 వచ్చినాయి టోటల్గా. సో ఓన్లీ ఫైనాన్షియల్ ఎట్లుంటాయి? ఫైనాన్షియల్, ఎమోషనల్, ఫిజికల్ హార్మింగ్ వరకు ఉంటాయి అన్నట్టు. సో మొత్తం OLX ఫ్రాడ్స్ అని, KYC ఫ్రాడ్స్ అని, OTP ఫ్రాడ్స్ అని రకరకాలు ఉన్నాయి. లాటరీ ఫ్రాడ్స్ అని, ఇట్లా ప్రతి ఒక్కటి ట్రస్ట్ మీదనే నడుస్తుంది. అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, ముక్కు మొగం తెలియని వాళ్ళను సోషల్ మీడియాలో నమ్మకండి. మీరు ఎవరితోన్నా డీల్ చేస్తే తెలిసిన వాళ్ళతోనే డీల్ చేయండి. మీరు ఏదైనా అమౌంట్ ఇవ్వాలనుకుంటే పర్సనల్గా, వ్యక్తిగతంగా కలిసినప్పుడే ఇవ్వండి. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయకండి. ఎవరికి OTPలు చెప్పకండి. ఎవరికి ఎలాంటి అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయకండి. ముఖ్యంగా AnyDesk, టీమ్ వ్యూవర్ లాంటి అప్లికేషన్. ఇట్లా బేసిక్ 5-6 పాయింట్స్ ఉన్నాయి, ఎక్కువ అవసరం లేదు. 5-6 పాయింట్స్ చెప్పగలిగితే చాలు. ఒకవేళ మీరు బ్యాంకులో నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఓన్లీ కంప్యూటర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయండి. కంప్యూటర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ అప్లికేషన్లన్నీ ఇన్స్టాల్ చేయలేరు. లేదు ఇంకా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు మీ ఊర్లో ఎవరన్నా మనలాంటి తెలిసిన వ్యక్తిని ఎవరన్నా అడగండి. లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్పండి ఒక మాట. ఎందుకంటే పోలీస్ వాళ్ళ దగ్గర ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కువ ఉంటుంది, రెగ్యులర్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. కాబట్టి ఇట్లా బేసిక్ జాగ్రత్తలు చెప్పగలిగితే 90% కాపాడచ్చు మనం సిటిజన్స్.
ఫేక్ జాబ్స్ వస్తాయి, ఆన్లైన్ జాబ్స్ అని. వాడు ఏదో ఇస్తాడు, మీరు చేయట్లేదు వర్క్, దెన్ వాటుడు ఫెనలైజ్ చేస్తాడు. పెనాల్టీ కట్టకోకుంటే లీగల్ నోటీస్ పంపిస్తారు. ఈ పెనాల్టీ, లీగల్ నోటీస్ అన్ని ఫేకే. ఒకరిద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు లీగల్ నోటీస్ వచ్చేకి. నిన్న తెలంగాణలో ఒక లేడీ, ఐ థింక్ హైదరాబాద్ సరౌండింగ్స్ అనుకుంటాను, ఎగ్జాక్ట్ తెలియదు, భర్త చనిపోతే 50 లక్షలు వస్తే 30 లక్షలు కోల్పోయింది. ఏంది, ఏదో ఒక వెబ్సైట్లో ఇయర్ ఫోన్స్ కొనింది, ఏది బ్లూటూత్ 99 రూపాయలని. అది ఫేక్ వెబ్సైట్. ఓకే, పంపించినారు ఇయర్ ఫోన్స్, మంచిది. మీరు మా వెబ్సైట్లో ఇయర్ ఫోన్స్ ఎందుకు 11 లక్షలు కారు తగిలింది అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు మొత్తం. సో వాళ్ళకు ఒక విధానం ఉంటుంది. ఒకటే ఒకటి చెప్పండి ప్రజలకు, ఎవరికైనా కానీ, తల్లిపాలు తప్ప ఈ ప్రపంచంలో ఏవి ఉచితంగా దొరకవు అని చెప్పి, అంతే. సింపుల్ లాంగ్వేజ్. ఇద్దరు అన్నదమ్ములు గెట్ల దగ్గరనే కొట్లాడుకుంటాడు, ఎవడో వచ్చి కారిస్తాడా? మనం ఇట్లా ఫేస్ టు ఫేస్ అడిగితే పేరు చెప్పరు ఎవరన్నా కానీ, అదే ఫేస్బుక్లో పుట్టుమచ్చలతో సహా చెప్తారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ వీఆర్ ఫేసింగ్ నౌ. సో ఇలా సో మెనీ క్రైమ్స్, ఈ లిస్ట్ అంతా నేను ఇక్కడే డ్రాప్ చేస్తాను. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనలైజ్ చేయొచ్చు. ఒకవేళ డౌట్ ఉంటే మీకు నాకు ఫోన్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నా నెంబర్ అంతా డ్రాప్ చేస్తాను. మీరు ఒకవేళ ఇన్ కేస్ టెక్నికల్గా మీకు ఏదన్నా దాని అర్థం కాకుంటే నాకు ఫోన్ చేయొచ్చు, ఎవరైనా విక్టిమ్స్ అయినా చెప్పియచ్చు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి బీటెక్ చదివినాడు, ఒక 3 years బ్యాక్ బీటెక్ చదివినాడు. రాత్రి భోపాల్కి వెళ్ళిపోవాలా, ఎవరో అమ్మాయిని ఆన్లైన్లో ప్రేమించినాడు. వాళ్ళ అమ్మకి తెలిసింది. నేను నా స్పీచ్ ఒకటి ఉన్నది, ఇంపాక్ట్ మాధవరెడ్డి అని సెర్చ్ చేస్తే నేను 2014లో ఫస్ట్ టైం ఒక 1400 మందికి మాట్లాడినాను, మళ్ళీ 19లో మాట్లాడినాను. ఆ స్పీచ్ చూసి నా నెంబర్ చూసి నాకు ఫోన్ చేసింది, సార్ ఇట్లా అని, మీ అబ్బాయి ఇంటికి వచ్చేటట్టుగా పిలుచుకొని రా అమ్మా అని చెప్పినాను. పిలుచుకొని వచ్చినాను. నేను పీపీటీ ద్వారా నీట్గా చెప్పినాను కూర్చోబెట్టి. దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినాను. ఏంటంటే ఇట్లనే మొన్ననే కలకత్తా నుంచి భువనేశ్వర్ ఎవడో ఇట్లా వచ్చింటే కిడ్నీలు తీసుకున్నానండి అని చెప్పినాను. అంతే, వాడు పోలేదు, స్టాప్ అయిపోయినాను. ఎవరండి ఇడు భోపాల్ పోయినాక మర్డర్ చేసే ఉంది. ఇప్పుడు ఈ బుద్ధి రేపు ఏదే ఏమంటారు, గౌరవ మర్యాద మర్డర్లు ఉంటాయి కదా, మామూలుగా ఏమంటారు, ప్రిస్టేజ్ మర్డర్లు ఉంటాయి కదా. సో ఇట్లాంటి ఏమైనా జరగచ్చు. ఇట్లా ఆల్ దీస్ కైండ్స్ ఆర్ సింపుల్గా క్లిక్ ద్వారా జరిగే క్రైమ్స్ ఇవన్నీ. సో ఇవి ఏంటంటే మెంటల్, ఫిజికల్ క్రైమ్స్ కూడా ఉన్నాయి అన్నట్టు ఇవి. సో మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. 4-5 నెలలు కాపురాలు చేసి ఉడాయిస్తున్నారు. మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. సో ఆన్లైన్ హరాస్మెంట్స్, డేటింగ్ యాప్స్. ఒక డేటింగ్ యాప్ ద్వారా వాళ్ళకి పర్ డే ఇన్కమ్ 1 కోటి రూపాయలంట, సిలిగురి, వెస్ట్ బెంగాల్. సో ఇట్లా రివెంజ్ వీడియోస్, టార్గెటింగ్ స్టూడెంట్స్ అండ్ డ్రగ్ పెడ్లర్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఆన్లైన్ ప్రాస్టిట్యూషన్, హనీ ట్రాప్, కిడ్నీ సెల్లింగ్ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయంటే క్రిమినల్కు వెరీ మైండ్ సెట్ ఉంటుంది. మన పోలీస్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక మోడస్ ఆపరేటర్ ఉంటుంది. వాడు బైకులు దొంగతనం, వాడు బైకులు చేస్తాడు, కార్లు చేయడు. కార్లు చేసేవాడు చైన్ స్నాచింగ్ చేయడు, ఇంకోటి చేసేవాడు ఇంకోటి చేయడు. ఇక్కడ కూడా వాడు బ్యాంకులు చేసేవాడు బ్యాంకులకు సంబంధించిన ఓటీపీ చేస్తాడు, ఓఎల్ఎక్స్ చేసేవాడు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ఎంతవరకు అంటే కేజ్రీవాల్ కూతురు కూడా నష్టపోయింది. కాకపోతే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఇమీడియట్ గా రికవర్ అయితే అవన్నీ అయితే అది వేరే విషయం, వాళ్ళకి తెలియదు కేజ్రీవాల్ కూతురు అని. సో ఇక్కడ విషయం ఏంటంటే ఓన్లీ అవేర్నెస్ సేవర్స్. అది మీరు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్స్టెండెడ్ సొసైటీ కావచ్చు. ఈ కేసు వెరీ అన్ఫార్చునేట్. మేము ఉండే బిల్డింగ్లోనే జరిగింది అన్నట్టు. జస్ట్ 1 month పరిచయము, ఫేస్బుక్లో ఆన్లైన్లో. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సంథింగ్ వెంట్ రాంగ్. సో అమెరికా నుంచి డాక్టర్ వచ్చాడు, 11 కోట్లు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్లోనే జరిగిండేది. అఫ్ కోర్స్ కేసు బుక్ అయింది హైదరాబాద్లో, అంతకుముందు ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది ఇది కేసు ఎక్కడి నుంచో. 11 crores చూడండి. అప్పులు తీర్చినందుకు కిడ్నీలు అమ్మాలనుకున్నారు ఒక ఫ్యామిలీ. కిడ్నీలు ఏమో కానీ 40 లక్షలు డబ్బులు పోయినాయి వాళ్ళకి. ఆన్లైన్లో సెర్చ్ చేసినారు, కొనడానికి రెడీగా ఉంటారు, అన్ని కొనడానికి రెడీగా ఉంటారు. మీరు స్విగ్గీ రాలేదనకండి డెలివరీ చేస్తారు, మీ ప్యాకెట్ నుంచి డెలివరీ చేసుకుంటారు మనీ అన్నట్టు. మీరు వైన్స్ చెప్పండి, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు, కాదు డబ్బులు పోతాయి, వైన్స్ రావు. సో ప్రతి ఒక్కటి సైబర్ క్రిమినల్స్కి ఎంత టాక్టిక్ ఉందంటే, ఒక ఫ్రెండ్ చెప్పినాడు నాకు రీసెంట్గా, ఓకే నేమ్స్ ఇవన్నీ చెప్పకూడదు, కాల్ గర్ల్స్ ఇన్ సమ్ పర్టికులర్ టౌన్ అని కొట్టినాడు. వాళ్ళది అన్ని టౌన్లకు అదే నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసినారు, వీళ్ళ వాట్సాప్ నెంబర్ బేస్ చేసుకొని వాళ్ళ మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వాళ్ళకి పంపించినారు. నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే పోస్ట్ చేయమంటావా, అంతేగా.
కొంతమంది డబ్బులు ఇస్తున్నారు, కొంతమంది. ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆల్మోస్ట్ అలా ఆత్మహత్య చేసుకునేటప్పుడు మాకు ఫోన్ చేసినాడు. ఏది న్యూడ్ కాల్ గ్యాంగ్లో పడి. న్యూడ్ కాల్ గ్యాంగ్లో లేదు, 10 seconds ఫోటో చూపిస్తే చాలు వాడు అపెండ్ వీడియో చేసి పంపిస్తాడు. లేకపోతే వీళ్ళు రియల్గానే విర్చువల్ సెక్స్లో పాల్గొన్నారనుకోండి, వాళ్ళకి ఇంకా ఈజీ సెల్ఫ్ గోల్ వేసుకునేట్లే. మేము ఒకటి చెప్పినాం, నీకు మ్యాక్సిమం ఒక 500-600 మంది తెలిసింటారు మొత్తం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. నీ వీడియో చూస్తే 500-600 మంది చూస్తారు, తెలిసి 500-600 మందికే తెలుస్తుంది. బట్ నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుస్తుందని చెప్పి దీనికి చేసుకునేవాని. అప్పుడు వాడు స్టాప్ చేసినాడు. వాడు అట్లా అప్లోడ్ చేయడు, బ్లాక్మెయిల్ చేస్తారు అంతే, డబ్బుల కోసం. సింపుల్ బ్లాక్మెయిల్ చేస్తారన్నట్టు. అది సింపుల్ లాజిక్ తెలియక వాడు లేనిపోని ఊహించుకుంటూ నేను ప్రపంచాధినేతను అనుకుంటాడు. ఎవడు చూసేది, మన పక్కింటోడు కొనుక్కోలేడు మనం అట్లా. సో డేటింగ్ యాప్ ద్వారా చూడండి ఎంత రోజుకు, అదే ఒక్క నిమిషం ఇది చూడండి, సారీ రోజు ₹1 కోటి. ఎంతమంది బలి అవుతుండాలో చూడండి. ఇంకా అఫ్ కోర్స్ మన హైదరాబాద్ పోలీసు వాళ్ళే పట్టుకున్నారు వాళ్ళని. కాకపోతే ఆల్రెడీ డబ్బులు పోయింటాయి, ఊరికి వాళ్ళు పట్టుకుంటారు, చెండ్ల జైలు ఉంటారు, కొద్దిగా ఆరాం తీసుకుంటారు, మళ్ళీ పోతారు, అంతే కదా. సో ఇక్కడ చూడండి, పోలీసులు కూడా బాధితులే. చాలా మంది ఏవో క్లిక్లని, ఆ క్లిక్లని, ఈ క్లిక్, ఏ క్లిక్లైనా అని ఎక్కడి నుంచి డబ్బులు రావు. ఏదైనా డబ్బులు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అంటే సింపుల్గా ట్రీట్ ఇట్ యాజ్ ఫ్రాడ్. లెట్ ఇట్ బి జెన్యూన్ అయినా కానీ ఫ్రాడ్ లాగానే థింక్ చేయండి, కనీసం మీ డబ్బులు సేఫ్ ఉంటాయి. ఇంకా రకరకాలుగా ఉంటారు వెధవలు, ఇట్లా యూట్యూబ్ వ్యూస్ కోసం పట్టాల మీద సిలిండర్లు, పట్టాల మీద బైకులు పెడుతున్నారు. ఆ ట్రైన్లో పోయే వాళ్ళు ఏం కావాలి? సో లాటరీ పేరు మీద రకరకాల లూట్ చేస్తున్నారు, కేవైసీ అని, ఎన్నో అని. ఇక్కడైతే వీడు కడప 300 లేడీస్కి నగ్న ఫోటోలు తెప్పించుకున్నాడు, అందులో 200 మ్యారీడ్. విషయం ఏంటంటే ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు. బేసికల్గా వీడు ఏంటంటే చైన్ స్నాచరు. జైలు పోయినప్పుడు అక్కడ ఎవడో జ్ఞానబోధ చేసినాడు, చైన్ స్నాచింగ్ చేయాల్సింది కాదు, సోషల్ మీడియా క్రైమ్ చేసి ఎవరు పట్టుకోలేడని చెప్పి. ఇన్ని వేరే కేసులో అరెస్ట్ చేస్తే అప్పుడు తెలిసింది ఇదంతా. యాక్చువల్గా ఈ కేసు గురించి కూడా అరెస్ట్ చేయలేదు, ఇంకొంటున్న డబ్బులు ఇప్పించుకున్నాడు, జాబ్ ఇప్పిస్తానని. ఆ కేసులో తెలిసింది. సుమారుగా చూడండి, ఓన్లీ సోషల్ మీడియానే. ఇట్లా డిస్ట్రిక్ట్ కూడా ఉన్నాడంటే 3000 మంది బాధితులు ఉన్నట్లే స్ట్రైట్ అవే. ఇవి ఎట్లున్నాయంటే మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. వెరీ సింపుల్. మనం ఇట్లనే వదిలిపెడితే రేపొద్దున వన్ డే అవర్ ఓన్ పీపుల్ విల్ బికమ్ విక్టిమ్స్ అన్నట్టు. కిందికను సో ఇవి వెరైటీ ఏంటంటే లేడీస్ను టార్గెట్ చేసినట్లు జెంట్స్ను టార్గెట్ చేస్తున్నారు న్యూడ్ కాల్స్ ద్వారా. సో 300 మంది ద్వారా ఎంత డబ్బులు సంపాదించినారు? ఒక 20 కోట్లు సంపాదించినారు. చూడండి, జస్ట్ మనీ. నాకు తెలిసి ఇండియా రిచ్, పూర్వం కాదు. ఈ రకంగా చూస్తే చాలా రిచ్ ఇండియా. ఇక్కడ ఏంటి, తమిళనాడు అసెంబ్లీలో డిస్కస్ చేసినారు పొలాచి కోసం. ఒక 200 మందిని, ఒక 10 మంది టార్గెట్ చేసి దే యూజ్ లైక్ లెఫ్ట్ అండ్ రైట్ అన్నట్టు. సేమ్ అట్లనే ఒకడు ఓన్లీ మ్యారీడ్ ఉమెన్ టార్గెట్ చేసినారు అన్నట్టు. సో లాస్ట్కు ఎంతవరకు అంటే ఐపీఎస్ అధికారిని అని చెప్పి కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంటే మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ అంతవరకు వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. ఇతను ఒక 30 మందిని మ్యారేజ్ చేసుకున్నాడు. హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినారు. 2 కోట్ల వరకు స్క్వీజ్ చేసుకున్నారు అన్నట్టు. సేమ్ అట్లనే ఈ లేడీ ఒక 7 మెంబర్స్ మ్యారేజ్ చేసుకుంది. అంటే విషయం ఏంటంటే అంతా సోషల్ మీడియానే. ఈ బాంబేలో జరిగిన సంఘటన, ఒక అబ్బాయిని ఫాలో అయ్యి సంథింగ్ నాన్ సెన్స్ దే డిడ్ ఇట్ అన్నట్టు. అట్లనే ఈ మహబూబ్ నగర్లో జరిగినది చూడండి. సో సో మెనీ అన్వాంటెడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అన్నట్టు. సో ఆన్లైన్ గేమ్స్, డబ్బులు పోగొట్టుకుంటారు, ఆన్లైన్ రమ్మీ, ఆన్లైన్ క్రికెట్, బెట్టింగ్, డ్రగ్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఎప్పటికైనా ఆర్గనైజర్స్కే బెనిఫిట్ ఉంటుంది,
ప్లేయర్స్కి ఎవరికి బెనిఫిట్ ఉండదు. అది రమ్మీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇక్కడ పబ్జి ఆటకు బానిసే వాళ్ళ నాన్ననే చంపినాడు వాడు. సో ఇట్లా ఇట్లా మెనీ థింగ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ ఒక ఐ ఓపెనింగ్ అన్నట్టు. మీరు ఒక్కటేసారి ఇవన్నీ ఒక ఫ్రేమ్లో చూసినప్పుడు మీకు తెలిసి వస్తాయి అన్నట్టు. రేపొద్దున సింగిల్ అంటే మీరు దీన్ని మ్యాక్సిమం ఎలా కంట్రోల్ చేయొచ్చు మీ జ్యూరిడిక్షన్ లెవెల్లో. ఇక్కడ ఒక అమ్మాయి, ఏది కలకత్తా అమ్మాయి, భోపాల్లో ఎవడో ప్రేమించినారు, భోపాల్కి వచ్చింది, 6 months కాపురం చేసినారు, తర్వాత వాడు తాజ్మహల్ కట్టినాడు ఇంట్లో. ఇట్లా పూణే ఎగ్జిక్యూటివ్ కిల్స్ వైఫ్ ఫర్ ఓవర్ షేరింగ్ ఆన్ సోషల్ మీడియా హ్యాంగ్ సెల్ఫ్. ఇద్దరు. అంటే ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే అన్ని జరుగుతున్నాయి. ఇంకా మీకు తెలుసు ఈ కరోనా టైంలో ఎన్ని ఫేక్ వీడియోలు వచ్చినాయంటే అన్ని ఫేక్ వీడియోలు. ఇరాన్లో సారాయి తాగితే కరోనా కంట్రోల్ అవుతుందంటే సో ఒక ఎంతమంది, సుమారుగా ఒక 27 మంది చనిపోయినారు. అట్లనే కర్ణాటకలో ఒక టీచరు ముక్కులో నిమ్మరసం వేసుకొని చనిపోయినాడు. సో యూట్యూబ్లోనో ఇంకో ఫేస్బుక్లోనో ఏవో వీడియోలు వస్తున్నాయి, ఆ ట్రీట్మెంట్ సెల్ఫ్ చేసుకున్నాం అనుకోండి, పైన రెడీగా ఉంటారు మనల్ని పికప్ చేసుకోవడానికి. సో ముఖ్యంగా తెలంగాణలో గల్ఫ్కి ఎక్కువ పోతుంటారు. సో మీ జ్యూరిడిక్షన్లోనే ముఖ్యంగా గల్ఫ్లో నిజామాబాద్, కరీంనగర్ ఈ ఏరియాలో ఎక్కువ గల్ఫ్కి పోతుంటారు. సో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ పోయినాక ఏ మతం మీదనో, ఏ కులం మీదనో, ఏ ప్రాంతం మీదనో కామెంట్ చేసినారంటే అక్కడ లా ఊరుకోదు, మనలా కూడా ఊరుకోదు, కేసులు పెడతారు. బట్ అక్కడ నుంచి జైల్లో వేయడమో డిపోర్ట్ చేయడమో జరుగుతుంది. ఇక్కడ ఈ క్యాండిడేట్ని డిపోర్ట్ చేసినారు, జగిత్యాల క్యాండిడేట్ను. విషయం ఏంటంటే అప్పుడు కరోనా టైంలో ఏవో వీడియోస్ షేర్ చేసినాడు. సో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళు సపోజ్ చేసి అక్కడికి పోతారు, సోషల్ మీడియా వల్ల ఎన్నికి వస్తారు, మళ్ళా లేకపోతే జైలుకి పోతారు. సో మీరు కొద్దిగా అంటే డిఫరెంట్గా ఆలోచిస్తే మీరు కొన్ని వేల మందిని కాపాడచ్చు. ఇలా చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. జస్ట్ నేను సముద్రంలో నీటి బొట్టు అంతే చెప్పినాను, టిప్ ఆఫ్ ద ఐస్బర్గే చెప్పిండేది. ఇందులో ఈ ఫస్ట్ కేసు, ఈ కేసు జరిగినప్పటి నుంచి నేను ఈ సోషల్ మీడియా సెషన్స్ తీసుకుంటున్నాను. 2016 or 15 ఆ టైంలో, అంటే అంత ముందు నుంచి తీసుకుంటున్నాను. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ చేసినాను అన్నాడు తీసుకోవడము. మన ఆనంద్ సారు ఈయన్ని అరెస్ట్ చేసినాడు. 200 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు నగ్న ఫోటోలు అప్పటికే 2014-15 ఆ టైంలోనే తెప్పించుకున్నాడు, ఓన్లీ సోషల్ మీడియా ద్వారా. మీరు నెట్లో చూసేవాళ్ళు. ఈ అబ్బాయి 9th క్లాస్ అబ్బాయి ఒక అమ్మాయి మీద కామెంట్ చేసింటే అమ్మాయి ఫ్రెండ్స్ చంపేసినారు. ఇట్లా మెనీ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇవి లిస్టెడ్, ఇంకా తెలియదు అన్ని ఉన్నాయి అన్నట్టు. పొద్దున పేపర్ చూస్తే ఒకటి ఉంటుంది గ్యారంటీ. మీరు చూడండి, ఈ రోజు పేపర్ చూడండి, ఖచ్చితంగా ఒక 4 ఉంటాయి. ఒక్కసారి ఆ వీడియో ప్లీజ్. అదే లాస్ట్ సో ఈ నష్టాలు అన్నీ అంటే జస్ట్ కొద్దిగా బ్రీఫ్ గురించి నష్టాల గురించి రాసినాము.
ఏంటంటే టైం కన్స్యూమింగ్, నైజీరియన్ జాబ్ ఫ్రాడ్స్, సెల్ఫీ డెత్లు, ఇన్వాషన్ ఆఫ్ ప్రైవసీ, లీగల్ హ్యాసిల్, హ్యూమన్ ట్రాఫికింగ్, mental health and physical obesity, false of sense of connection, poor schooling and college performance, exposing children to online predators, so scams, so identity theft, what not, many things are there. సో ఇవన్నీ మనం క్లియర్ గా పిల్లలకి 8th 9th నుంచి చెప్పగలిగినప్పుడు ఫ్యూచర్ లో వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఏం లేదు, వారానికి ఒక్క స్కూల్ 1 గంట అంతే, మీ పరిధిలో ఉన్న స్కూల్ అన్ని కవర్ అవుతాయి 6 నెలలకి. విలేజ్లు కూడా అంతే, వారానికి ఒక్క స్కూలు, 25 విలేజ్లు ఉంటాయి ఒక ఎస్ఐ పరిధిలో, మొత్తం 6 నెలలకు విలేజ్లు అన్ని. సేమ్ అట్లనే ఒక 4-5 కంపెనీస్ ఉంటాయి సిటీ కాకోకుంటే. సో ఎంతమంది వీలైతే అంతమంది మీరు ఎడ్యుకేట్ చేయడం ద్వారా ఈ గ్రావిటీని తగ్గించవచ్చు. మీరు చెప్పేటప్పుడు ఇది ఒక సైడ్ నెగిటివ్ చెప్పినారనుకోండి, పాజిటివ్ సైడ్ కూడా చెప్పాలి. వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ మొబైల్తో పూజ చేయాలనా? కాదు కదా. ఈ మొబైల్ను వాళ్ళ కెరియర్ కోసం ఎలా వాడుకోవచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అవి మీ పర్సనల్ ఎగ్జాంపుల్స్ అయితే ఇంకా బాగుంటుంది. లేదు మీ దగ్గర పర్సనల్ ఎగ్జాంపుల్స్ లేకుంటే ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సోషల్ మీడియా ద్వారా గ్రేట్ థింగ్స్ ఏమైనా చేస్తుంటే అవి మీరు చెప్పొచ్చు. సో సరదాగా కొన్ని అట్లా పిక్చర్లు కూడా చూపించాలి. అరే రేపు పొద్దున ఈ హాస్పిటల్లో జాయిన్ అవుతాం అని చెప్పి ఎక్కువ వాడితే. సో ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ గురించి కూడా చెప్పాలి వాళ్ళకి, పిల్లలకి మనం కూడా తెలుసుకోవాలి. మనకు తెలిసేనే కదా అడ్వాంటేజెస్ గురించి మనం ఎవరికైనా చెప్పడానికి. మీరు అడ్వాంటేజ్ చెప్తే మీరు వండర్ అవుతారు యాక్చువల్గా. సో కీప్ ఇన్ టచ్ విత్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సోర్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్, సేవ్ టైమ్ అండ్ మనీ, బూస్ట్ కమ్యూనికేషన్, బిల్డ్ రిలేషన్షిప్, షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎడ్యుకేషన్, ఎంకరేజ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఎంకరేజ్ ఫాస్ట్ అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్, మీట్ సెలబ్రిటీస్, be informed about your friends, mass reach. Time and time 10 to 12. Okay. So brand image, individuals and everything. Watch only just ఉందా? ఓకే నో ప్రాబ్లం. వాచ్ ఉంది, నేను చూడలేదు, నాకు తెలియదు కదా. ఓకే, సో ఇదే కాలేజీ పిల్లలకు పోయినప్పుడు అరే మీరు సోషల్ మీడియాలో ఏం చేసినా కానీ రేపు పొద్దున మీ జాబ్కి ఇబ్బంది అవుతుంది అనేది క్లియర్గా మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని స్టడీ చేస్తున్నారు హెచ్ఆర్ కంపెనీ వాళ్ళు, జాగ్రత్త అని చెప్పండి. అక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ మీరు సోషల్ మీడియాలో 10th ఎప్పటి నుంచి జాయిన్ అయినా లాస్ట్కి ఎండ్ అయ్యేంత వరకు మీ హిస్టరీ అంత రికార్డ్ అయి ఉంటుంది. మీరు ఏ హీరోలను ఏ హీరోయిన్లను పొగుడుతున్నారంటే అవన్నీ తెలుస్తాయి మీకు. జాగ్రత్తగా యూట్యూబ్ కామెంట్స్ కానీ ఇంకోటి కానీ మీరు ఏ పేరుతోనే చేయండి, ఈ అల్గరిథం ద్వారా సెర్చ్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. మీరు ఏ ఐపీ నుంచి చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది మనం అంటే డీప్ డౌన్ అనాలిసిస్ చేస్తే. సో అలానే చెప్పండి, ఇదే ఇంటర్నెట్ ద్వారా ఈ అమ్మాయి యాక్చువల్గా 9th క్లాస్ డిస్కంటిన్యూ అయింది, 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 4 years ఇంట్లోనే ఉండి వరల్డ్ నంబర్ 1 యూనివర్సిటీ MIT ఎగ్జామ్ క్లియర్ చేసింది. అంటే బయట స్కూల్ వేస్ట్, ఇంటర్నెట్లో ఆల్రెడీ అవైలబిలిటీ ఉందని చెప్పి. సో అట్లనే ఇతను కేరళ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసినాడు. సో ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే కంపల్సరీ కోచింగ్ సెంటర్లు పోవాలి. ఇప్పుడు ఎవ్రీథింగ్ మనం మొబైల్లో చూసుకోవచ్చు. ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, పెయిడ్ మెటీరియల్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ చూస్. అది కిందికి దించాలి. సో ఓకే, ఇక్కడ డాక్టర్ రోడ్స్ అని ఉన్నారు, గంగాధర్ తిలక్ గారు. యాక్చువల్గా ఈయన ఒక 75 years ఉంటాయి. రోడ్ల మీద గుంతలు పూడుస్తుంటాడు. బహుశా ఈ లంగరోస్ ఏరియాలో మీరు చూసింటారు ఇతన్ని, ఒకవేళ చూసింటే, ఎందుకంటే ఐదర్శ కోట ఏరియాలో ఉంటాడు. సో ఈయన చేసే పనికి మెచ్చి దరిదాపు 30-40 కంట్రీస్లో ఈయన గురించి ఆర్టికల్స్ రాసినాయి. ఇవన్నీ పక్కన పెడితే ఒక 4 months బ్యాక్ గవర్నర్ గారు అఫిషియల్గా పిలిచి సన్మానం చేశారు. అంటే ఓన్లీ సోషల్ మీడియా ప్రభావమే. మీరు మంచి పని ఏదన్నా చేసుకుంటూ పోయినా కానీ ద పీపుల్ విల్ స్టార్ట్ రికగ్నైజింగ్ ఇట్. వన్ డే ఇప్పుడు మీరు చూసినారు కదా, పద్మశ్రీ అవార్డులు ఎవరికి ఇచ్చినారు?
మనం పేర్లు కూడా తెలియవు అప్పటి వరకు. మనం అంతవరకు ఏ సినిమా హీరోలకు ఇస్తారు, హీరోయిన్లకు ఇస్తారు అనుకుంటాను. ఇప్పుడు కూడా ఇచ్చినారు, అది వేరే విషయము. అప్పుడు ఓన్లీ వాళ్ళకే అనుకుంటాండి, ఇప్పుడు సాధారణ వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అంటే ఈ సోషల్ మీడియా ద్వారా ద పీపుల్ ఆర్ పుట్టింగ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. మంచి పనులు స్టార్ట్ చేసుకుంటూ పోతే వన్ డే దాట్ విల్ హ్యావ్ ఫ్రూట్స్. మీరు వండర్ అవుతారు, బీహార్లో సోంప్రకాష్ సింగ్ అనే ఒక వ్యక్తి ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, దేశాయ్ అంటారు అక్కడ. ఆయన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరన్నా వచ్చినా అని కాంప్రమైజ్ చేసి పంపిస్తున్నాడు, కేసు బుక్ చేయకోకుండా. ఎందుకు కాంప్రమైజ్ చేసి పంపిస్తున్నాడంటే, మీరు కేసు బుక్ చేసినారంటే ఆజన్మాంతం శత్రువులు అవుతారు, మీకు ఇద్దరికి లాసే, మీకు ఏదైనా నష్టం ఉంటే ఒకరికొకరు పరిష్కరించుకోండి, మేము హెల్ప్ చేస్తామని చెప్పి ట్రూ ఆనెస్ట్గా. ప్లస్ ఎవరైనా టీచర్ లేకుండా కానీ, లేకపోతే టీచర్ రాకుండా కానీ, ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే ఇంకా ప్రైవేట్లో ఏదైనా ఆయనంతకు ఆయన కంప్లైంట్ చేసుకోవడం, పిలిపించి అడగడం ఇట్లా చేసి ఆయన ట్రాన్స్ఫర్ వస్తే ప్రజలు స్ట్రైక్ చేసినారు. లాస్ట్కు ఏదో రీజన్, పొలిటికల్ రీజన్ వల్ల అతను సస్పెండ్ చేసినారు. సో అప్పుడు ప్రజలు నువ్వెందుకు మాకు నాయకుని కావకూడదు అని అడిగినారు. నా దగ్గర డబ్బులు లేవన్నారు. ప్రజలే 1,48,000 ఇచ్చినారు, 1,22,000 ఖర్చు పెట్టినాడు, 26,000 మిగిల్చి ఇండిపెండెంట్గా ఎన్నికైనాడు ఆయన. ఎంత పవర్ఫుల్ పోస్ట్ చూడండి, పోలీస్ పోస్ట్. ప్రజలు 1,48,000 ఇచ్చినారు, 1,22,000 ఖర్చు పెట్టినాడు, 26,000 మిగిల్చి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే ఎన్నికైనాడు. నేను బీహార్ వెళ్ళాను, ఆ నియోజకవర్గంకి వెళ్ళాను, ప్రజలతో మాట్లాడినాడు, ఆయనతో మాట్లాడినాను. నేను ఇప్పటికీ రెగ్యులర్గా మాట్లాడుతుంటాను అతనితో. సో ఇక్కడ రెండో వ్యక్తి అమర్నాథ్ రెడ్డి, అనంతపురంలో ఆయన ఆయన రాజశేఖర రెడ్డి గారి క్లాస్మేట్ అన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్లాస్మేట్. మా నేలకు నీటి కరువు, మా నేతలకు నీతి కరువు అంటాడు అన్నట్టు. సో అనంతపురంలో ₹1 ఛాయ్ దొరుకుతుందో లేదో తెలియదు కానీ ₹1 బ్లడ్ దొరుకుతుంది. ఆ రూపాయి ఎందుకంటే అతనికి ఫోన్ చేయడానికి అంతే. సో 1,00,000 మంది స్టూడెంట్స్కి బ్లడ్ గ్రూపింగ్ చేసినాడు. ఇంటర్నెట్ ద్వారానే చాలా కాలేజీలకి అందరికి రీచ్ అయ్యి బ్లడ్ గ్రూపింగ్ చేస్తుంటాడు. ఇంటర్నెట్ ద్వారా సపోర్ట్ తీసుకుంటుంటాడు. అంటే విషయం ఏంటంటే, ఈ సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. సో మేడం చందనా కాను IAS మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఆమె భువన ఆళ్ళగడ్డ, ఆమె డిగ్రీ వరకు చదివింది. వాళ్ళ ఫాదరు శిల్పి, ఆమెకు శిల్పాలు చెక్కడం తెలియదు, బట్ సోషల్ మీడియా యూజ్ చేయడం తెలుసు. సో ఈ బుద్ధి ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా ఈ శిల్పాలను ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా శిల్పాలను ఎక్స్పోర్ట్ చేస్తుంది అన్నట్టు. సో ఎక్కడో అల్జీరియాలో స్టార్ట్ అయిన ఒక జాస్మిన్ రెవల్యూషన్ ఉద్యమం 10 దేశాల గవర్నమెంట్స్ను పడేసింది. గల్ఫ్ 10 దేశాల గవర్నమెంట్ను పడేసింది, గల్ఫ్ దేశాలను. సో ఇక్కడ మీకు తెలుసు నిర్భయ, అప్పుడు 2014లోనే, ఇంకా అప్పుడు స్టార్టింగ్ ఇంటర్నెట్ రెవల్యూషన్. ఒక చట్టం వచ్చింది, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయన స్టేట్మెంట్ ఇదే, డొనాల్డ్ ట్రంప్ సేస్ ఫేస్బుక్, ట్విట్టర్ హెల్ప్డ్ హిమ్ విన్. నా విజయానికి సోషల్ మీడియా కారణం. ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఓడిపోవడానికి కూడా సోషల్ మీడియానే కారణం. అంటే విషయం ఏంటంటే అంత రివర్స్ పనిచేస్తుంది, అంత పాజిటివ్ పనిచేస్తుంది అన్నట్టు. అంటే ఇట్లాంటి మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి వాళ్ళకి, పిల్లలకి. సో నేను 1996 ఇంజనీరింగ్ పాస్ అయినా, పాస్పోర్ట్ తెచ్చుకున్నా. 2006కి నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ 2010లో నేను పాస్పోర్ట్ తీసుకున్నా, 2020కి ఎక్స్పైర్ అవుతుంది. 2017లో మొట్టమొదటిసారి నేను దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళే అవకాశం వచ్చింది సోషల్ మీడియా ద్వారా. దేశం వదిలిపెట్టి వేరే దేశానికి సోషల్ మీడియా ద్వారా వెళ్ళే అవకాశం వచ్చింది. అది చెప్తాను ఎందుకు వచ్చిందో అనేది. సో ఒక యూకేతో పాటు ఒక 6 కంట్రీస్ తిరిగినాను. నాకు పోవడానికి అయిన ఖర్చు 4.5 లక్షలు అయింది. 4.5 లక్షలు అంటే మన పిల్లలు ఇంజనీరింగ్ పూర్తి అవుతుంది. కానీ నా సోషల్ మీడియా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసినారు, నా స్కూల్ మేట్స్ సపోర్ట్ చేసినారు, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వర్క్ సపోర్ట్ చేసినారు. సో వీడియో ప్లీజ్. సో నేను గత 5 సంవత్సరాల నుంచి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోకుండా గెలవడం వల్ల దాని మీద పనిచేస్తున్నాను. ఇది మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు దగ్గర ఉండే రాజకీయ నాయకులకు చెప్పొచ్చు, సగం దరిద్రం మీకు తగ్గిపోతుంది. వాళ్ళు మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది, చాలా కూల్గా ఉంటారు అన్నట్టు. అంతే కదా. Think a minute. We say India is rich, but Indians are poor.
We recently celebrated our 70th Independence Day, but we still have 70% people below poverty line. Who is the reason for it? Except population, why our country's rankings are always above 100? Be it in education, healthcare, human index, good business environment, or living standards, we are always above 100. Are our politicians really concerned for society, state, and country? In last 5 years, without any invitation, how many times do you think our politicians had a visit at 5 government schools or hospitals on which poor people depend? For the person who is into politics and member of constituency for 30 years in the area spread around 50 kilometers, why any kind of campaign is required? If a person spends crores of money in elections and loses, then there is no problem. But if he wins, he will make sure that society is going to pay his expenditure by looting. As an intellectual, please introspect for a minute. Why politicians need to spend money in elections if they are well connected to people by the service? What are the chances of getting a ticket for the present politicians in coming elections? Even if they manage to get one, will they win? Is any of our politicians have any vision for the society for next 5 years? For example, a student who really studied well could do well in exams without cheating. In the same way, a sports person who practices well has more chances to win. This shows any systematic efforts lead to good results. Do our politicians have any kind of planning or systematic approach? In any village or town, there will be maximum 5 to 6 issues related to drinking water, irrigation water, health, education, employment, sanitation, and roads. Why those issues are recurring or never solved? Solution to all issues of the society is to remove politicians who are visionless, selfish, corrupt criminals and replace them with society-centric visionary statesmen. Zero budget politics is one of the best practices to get visionary statesmen for a better society. We have conducted 18 zero budget politics sessions across the nation and soon to address more sessions at national and international institutes. Lack of money, muscle power, and family background, are such things stopping you to get into politics? Zero budget politics will destroy such myths. If you have a leader in you, we are ready to guide you. యాక్చువల్గా నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నాకు డబ్బులు అడిగినారు, నా దగ్గర డబ్బులు లేవు. మరి ఆ ప్రాబ్లం అట్లనే ఇడిచిపెట్టి ఏముంది, నాకేం కాదు, నెక్స్ట్ జనరేషన్ ఖతం అయిపోతుంది. సో ఏంది ఈ ప్రాబ్లం? ప్రాబ్లం ఏందని తెలిసినప్పుడు వీళ్ళు ప్రజలకు దూరమైనారు. దగ్గర కావడానికి మార్గాల గురించి ఆలోచించినప్పుడు ఒక సిస్టమ్ డిజైన్ చేసినాను. దీని గురించి నేను దేశవ్యాప్తంగా తిరుగుతున్నాను. ఐఐటి ముంబైలో 2 సార్లు మాట్లాడినాను, బిట్స్ పిలాన్లో మాట్లాడినాను. మీకు తెలుసు దూరదర్శన్లో ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడరు. దూరదర్శన్లో 2 సార్లు మాట్లాడినాను. గాంధీ జయంతి రోజు, గాంధీ 150 జయంతి రోజు గాంధీ మహాత్ముని జీవితము, జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మాట్లాడాను. ఏ మీడియా లేనప్పుడు గాంధీ మహాత్ముని దేశం అంతా తెలిసిపోయినాడు. అన్ని మీడియాలు ఉన్నాయి. 50 కిలోమీటర్లు 100 విలేజ్ పరిధిలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు? 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు ఎందుకు పంచుతున్నారు? ఎవరి డబ్బులు అది? ఎందుకోసం చేస్తున్నారు? అట్లనే వదిలిపెడితే మనల్ని దోచుకుంటారు. ఇలానే వదిలిపెడితే భవిష్యత్ తరాలను మనం అంధకారంలో ఉంచుతాం. మనం ఈ పోలీస్ రిక్రూట్మెంట్ మనం కష్టపడితే వచ్చినది. అట్లనే వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉండాలి, ప్రజల మనసు కొనాలి. అంతే డబ్బులతో కాదు కదా. డబ్బులతో చేసుకుంటూ పోతే ఎంత అవుతుంది? వేర్ ఇస్ ద ఎండ్? అట్లనే వదిలిపెడితే సిస్టమ్ అంతే. సో మీకు రాజకీయాల్లో ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపుతుంది? ధనబలం మతబలం అయితే మేము ఉండమని స్టార్ట్ చేసినాము. ఇప్పటికి 50 సెషన్స్ కండక్ట్ చేసినాము. వీఆర్ గోయింగ్ టు కండక్ట్ మెనీ మోర్ సెషన్స్. అండ్ యునైటెడ్ నేషన్స్లో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అండ్ కపుల్ ఆఫ్ యూనివర్సిటీస్లో ఎక్కడైతే గాంధీ జీవితం గురించి సెషన్స్ నడుస్తున్నాయో అక్రాస్ ద వరల్డ్ మాట్లాడుతున్నాము. సో దేశవ్యాప్తంగా ఐఐటి ఐఐఎంలో కూడా మాట్లాడబోతున్నాం. ప్రతి రాష్ట్రంలోనూ ఎంకరేజ్ చేస్తున్నాము. స్లోగా ఇప్పుడు ముందుకు వస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, డిస్కస్ చేస్తున్నారు. మీకు అర్థమైంటుంది రకరకాల బై ఎలక్షన్స్ జరిగినప్పుడు వాట్ ఈస్ నాన్ సెన్స్ ఈస్ గోయింగ్ ఆన్. సో మనం పిల్లలకి ఏం చెప్పాలంటే గవర్నమెంట్స్ వెబ్సైట్స్ ఏముంటాయి, ప్రైవేట్ వెబ్సైట్స్ ఏముంటాయి, ఏ వెబ్సైట్స్ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావాలనుకోండి, ఐఏఎస్, డిఎన్ఎస్, స్టడీ ఐక్యూ, కళ్యాణ్, అన్ అకాడమీ, కిరణ్ ప్రభా గారి ఛానల్ ఉంటుంది.
అసలు ఎన్ని వీడియోలు అంటే అన్ని వీడియోలు ఉంటాయి, చాలా మోటివేషనల్ వీడియోలు ఉంటాయి అన్నట్టు. అంటే లైక్ పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్ల్ మార్క్స్ కాడి నుంచి లాస్ట్ లేటెస్ట్ ఎవరు అంటే లేటెస్ట్ ఇప్పుడున్న లీడర్స్ వరకు ప్రతి ఒక్కరి గురించి ఉంటాయి అన్నట్టు. అంటే ఫిలాసఫర్స్ వాళ్ళ లైఫ్, హౌ దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దేర్ క్రెడిబిలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో అమిత్ సేన్ గుప్తా, ఫిన్లోజీ లీగల్, మీకు లీగల్కి సంబంధించిన సబ్జెక్ట్ కావాలంటే ఫిన్లోజీ లీగల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. లా ఎక్సలెన్సీ. బాలాలత మేడం గురించి ఎంతమందికి తెలుసు? సో బాలాలత మేడం, ఆమె మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ 8th క్లాస్ నుంచి అన్ని క్లాసులు ఫెయిల్ అయింది. ఫస్ట్ టైమే సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసింది ఆమె. సో ఆమె శిష్యులు కనీసం అంటే ఒక 100కు పైనే ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోయినారు ఓవర్ ద టైం. సో లర్న్ విత్ అమరు, మెనీ మెటీరియల్. సో మనకు నెట్లో చూసుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ కరోనా 2 years టైంలో, ఆల్మోస్ట్ ఆల్ 2 years టైంలో నేను బుద్ధిజం మీద దరిదాపు 400 గంటలు వీడియోలు చూసినాను. 400 గంటలు మనం చూసుకుంటూ పోతుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. సేమ్ మెటీరియల్ అయినా కానీ. అంటే మనము స్టూడెంట్స్ కానీ ఎవరికైనా కానీ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి జబర్దస్తి కావాలన్నా ఇది కావాలనేది వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. ఎట్ సైడ్ ఇప్పుడు మీరు యూట్యూబ్లో కూడా మీకు తెలుసు కదా, మీరు ఏ వీడియోలు చూస్తుంటే ఆ వీడియోలో చూపిస్తారు వాళ్ళు. సో మన పిల్లలకి చెప్పాలి ఎలాంటి వీడియోలు చూడాలి. స్లోగా ఇలాంటి వీడియోలు చూపించినారు అనుకోండి, అవి కూడా ఇలాంటి వీడియోలే రికమెండ్ చేస్తాయి అన్నట్టు. సో మీరు కాలేజీలో కానీ, స్కూళ్ళల్లో కానీ, విలేజ్లో కానీ పనికొచ్చేటి చూడమని చెప్పాలన్నట్టు. టైంపాస్ కోసం చూడమని చెప్పినాను అనుకోండి, ఎవడు పుడితే మనకు అవసరమా ఇవన్నీ? అది పొద్దున్న లేచి నుంచి గంటలు లక్షల వ్యూస్ అవన్నీ అన్నట్టు. ఒక పైసా ఉపయోగం ఉండదు, అంతకంటే దారుణంగా ఇది అయిపోతుంటుంది అన్నట్టు. సో డూసు డోంట్ డూసు, ఏం చేయాలి ఏం చేయకూడదు. ఏం చేయాలి అంటే సో ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ అండ్ కంపెనీస్. మీకు అంతే, మీరు అక్కడ పిల్లలకు చెప్పాల్సి వచ్చినప్పుడు సో పోస్ట్ రిలవెంట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. డోంట్ యూస్ ఫౌల్ లాంగ్వేజ్. ఫౌల్ లాంగ్వేజ్లు వాడితే ఎప్పుడైనా ఎవరైనా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. డోంట్ షేర్ ఇన్అప్రాప్రియేట్ పోర్ట్స్. డోంట్ మేక్ నెగటివ్ కామెంట్స్ అబౌట్ ప్రీవియస్ ఎంప్లాయర్స్. డోంట్ షేర్ టూ మచ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మన సైబరాబాద్ పోలీసులు సజ్జనార్ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాకు వేదికగా గుర్తు తెలియని వ్యక్తులతో బ్యాంకు ఖాతాలు, కార్డులు, వివరాలు, వ్యక్తిగత సమాచారం చెప్పొద్దు. నమ్మశకంగానే ఇంటర్నెట్లో ప్రత్యక్షం అవుతుంటాయి, వాటితో జాగ్రత్తలు. గుడ్డిగా దేనిని నమ్మద్దు. కష్టపడి లేదే డబ్బులు వస్తాయి, షార్ట్ కట్లో వెళ్తే మోసపోవడం గ్యారంటీ. సో అత్యాశకు వెళ్ళకండి. ఆన్లైన్లో పరిచయం వారిని వెంటనే నమ్మకండి. అనుమానం వస్తే ప్రశ్నించండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. ఆన్లైన్లో వ్యవహారాలు భావోద్వేగంతో నిర్ణయం తీసుకోవద్దు. మోసపూరిత ప్రకటనలకు ఆకర్షిత కావద్దు. ముఖ పరిచయం లేకుండా కేవలం ఆన్లైన్లో ఫోటోలు చూసుకొని స్నేహం చేసి అన్ని డేంజరు. సో ఈ యాక్చువల్గా cybercrime.gov.in దీంట్లో రిజిస్టర్ చేయొచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ క్రైమ్స్ జరుగుతానే ఈ నెంబర్ ఫోన్ చేస్తే దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఫర్ ద రికవరీ విత్ ఇన్ 24 hours. అయితే 24 hours దాటితే అది కూడా చాలా కష్టం అన్నట్టు. సో యాటిట్యూడ్ డిటర్మైన్స్ ఆల్టిట్యూడ్. మనం ఏదైనా కానీ డిసైడ్ చేయాలంటే మన యాటిట్యూడే. ఈరోజు సండే, మీకైనా హాలిడేనే, నాకైనా హాలిడేనే. బట్ స్టిల్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ నేను ఇక్కడికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను. ఇది దాదాపు 100కు పైన సెషన్స్ చేసినాను దీని మీద. కాకపోతే సింగిల్గా చేస్తుంటే చాలా తక్కువ అవకాశం ఉంది. సిస్టమ్ ద్వారా, డిపార్ట్మెంట్ ద్వారా చేస్తే ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతోనే ఆంజనేయ రెడ్డి సార్ని అడిగినప్పుడు నేను ఇట్లా సారే మాట్లాడినాడు డైరెక్టర్ సార్తో, శ్రీనివాసరావు సార్తో. సో నెక్స్ట్ డీజీపీ సార్తో కల్పించి వీక్లీ ఒక సెషన్ లకడీ కపుల్లో జనరల్ పబ్లిక్ గురించి ఏదో టైం ఈవినింగ్ టైంలో కండక్ట్ చేయాలని ఒక ఐడియాతో కూడా ముందుకు వస్తున్నాం అన్నట్టు. సో ఒకవేళ రేపొద్దున మీరు ఫీల్డ్కి పోయినప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడన్నా ఏదైనా కాలేజీలో సెషన్స్ కావాలంటే ఇన్ఫార్మ్ చేస్తే డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ వీ కెన్ ప్లాన్ ఇట్ అన్నట్టు. ఒకవేళ మీరు ఈ సబ్జెక్ట్ చెప్పగలిగేదంటే చాలా ఇట్ ఈస్ మోర్ హ్యాపీయెస్ట్ థింగ్. నేను పీపీటీ అవన్నీ ఇక్కడే డ్రాప్ చేస్తాను. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. లేటెస్ట్ అప్డేట్స్ కూడా పంపిస్తాను అవసరం అనుకుంటే. సో ఇలా చాలా ఇన్ఫర్మేషన్, అసలు చాలా బాగా అనిపిస్తుంది. వేర్ వీఆర్ లివింగ్, వై కాంట్ వీ కంట్రోల్? ఈజ్ ఇట్ ద వే వీ వాంట్ సీ అవర్ సొసైటీ? కాదు కదా. మనం చదువుకునేది, మనం బతుకుతుండేది, మనతో పాటు మన వ్యవస్థ అంతా బాగున్నప్పుడే మనం బాగున్నట్లు. లేకపోతే కరోనా లాంటిది ఎప్పుడోసారి మళ్ళీ కాటేస్తుంది ఎన్నో వేరియంట్స్తో. సో మన వ్యవస్థ బాగుంటే మనం బాగుంటాం. మనం వ్యవస్థ బాగుండాలంటే మన సరౌండింగ్స్ అన్ని బాగుండడానికి ట్రై చేస్తూ పోతుండాలి. బిగ్గర్ ఎలిమెంట్లో మనకు వ్యవస్థలో చాలా వ్యక్తులు ఇప్పుడు సార్లు వాళ్ళు ఎట్లా సహకరించినారో అన్ని విధాల సహకారం వస్తుంటుంది అన్నట్టు.
సో క్వశ్చన్స్ అడగచ్చు, మీరైనా అడగచ్చు, అక్కడ లైన్లో ఉండే వాళ్ళు ఏమన్నా అడిగేటట్టుకంటే అడగచ్చు. సో నా డీటెయిల్స్ ఇవి. నా వెబ్సైట్ కూడా లాస్ట్ 10 years నుంచి ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎనీబడి ఆస్క్ క్వశ్చన్స్ సో దట్ మేబీ దీనికి సంబంధించినవి లేకపోతే ఇంకా దేనికి సంబంధించినవి కానీ మోర్ వెల్కమింగ్ పార్ట్. ఈ అవకాశం కల్పించిన ఎస్పా సార్, డైరెక్టర్ సార్ గారికి, ఆంజనేయ రెడ్డి సార్ గారికి, డీజీపీ మహేందర్ రెడ్డి సార్ గారికి, రవీందర్ రెడ్డి సారు, గిరి సారు, గిరిధర్ సారు, రమేష్ నాయుడు సారు, పార్టిసిపెంట్స్ ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 500 మంది పార్టిసిపెంట్స్ అటెండ్ అయినట్టున్నారు. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. సో క్వశ్చన్స్ ఏమన్నా అడుగుతాను. ఎవరు హ్యాండ్స్ రేజ్ చేసినారు కదా, సో ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అడగచ్చు. సార్ ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్. హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్, ఆల్ పార్టిసిపెంట్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అడగచ్చు, అక్కడ ఉన్న వాళ్ళైనా అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కదా. మీ అకౌంట్ సేఫ్ ఉంది, హ్యాక్ అయిందని. జనరల్గా హ్యాక్ కాదు, అదే హ్యాక్ కాదు, దాన్ని హ్యాక్ అన్నారు. డూప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేస్తారు అన్నట్టు. సో డబ్బులు అడుగుతారు. ఏం లేదు, మీ అకౌంట్ డూప్లికేట్ క్రియేట్ అయితేనే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇన్ఫార్మ్ చేసినారనుకోండి, మీరు వాళ్ళకి కమ్యూనికేట్ చేయొచ్చు, నా అకౌంట్ ఒకటి ఫేక్ క్రియేట్ చేసినారు, సో ఆ లింక్ ఇచ్చేస్తే వాళ్ళు తీసేస్తారు వెంటనే. మీరు మీన్ వైల్ చెప్పాల్సింది ఏంటంటే, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా డబ్బులు అడిగితే పంపించొద్దు అని చెప్పాలి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్తే సరిపోతుంది అంతే. మనకు ఒకవేళ మీరు సెర్చ్ చేసినప్పుడు మీ అకౌంట్ మీ ఫేస్ మీకు కనపడింది అనుకో, మీది క్రియేట్ అయినట్లయితే వాళ్ళకి తెలియదు కదా సిస్టమ్స్కి. మన దాంట్లో మీ పేరు మీదనే ఓ 10 మంది ఉండొచ్చు కదా, నా పేరు మీద ఓ 10 మంది ఉండొచ్చు కదా, లేకపోతే నాకే 4 అకౌంట్లు ఉండొచ్చు కదా సొంతం. సో ఆబ్వియస్లీ అవకాశం ఉండదు అన్నట్టు. కాకపోతే మీ దృష్టికి వస్తానే వెంటనే అది డౌన్ చేయించాలి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఫేస్బుక్ ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఫేస్బుక్ ద్వారానా అంటే కైండ్ ఆఫ్ క్రైమ్ను బట్టి ఉంటుంది. దాంట్లో నేను చెప్తే కదా 78 క్రైమ్లు ఉంటాయి. ఫ్రెండ్షిప్, అవునవును, వాట్సాప్ ద్వారా కూడా చేయొచ్చు. యాక్చువల్గా మీరు ముఖ్యంగా జీపే, ఫోన్పే వాడేటప్పుడు స్కానింగ్ మాత్రం చేయకండి. ఒక హోటల్ దగ్గర తప్పిస్తే మిగతా ఏవైనా కానీ ఎక్కడి నుంచి అయినా స్కానింగ్ వచ్చినారంటే అది ఫేక్ స్ట్రైట్ అవే. ఎందుకంటే వాడు రిసీవింగ్ కోడ్ పంపిస్తాడు, మీ డబ్బులు స్క్వీజ్ అయిపోతాయి. సో ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయకండి, ఎవరికి ఓటీపీ చెప్పకండి. సో బేసిక్ ఒక 4-5 పాయింట్లు అంతే. అసలు అవసరం లేనితో ఫ్రెండ్షిప్ చేయకండి, అది చాలా ఉత్తమం. చాలా అవి ఏవైనా కావచ్చు. అంటే ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినారనుకోండి, మీరు ఇంకా అఫిషియల్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. గూగుల్ పే, ఫోన్పే అనేది టూల్ అంతే, ఒక ట్రాన్స్ఫరింగ్ టూల్. దానికంటే ముందు ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో మిమ్మల్ని క్యాప్చర్ చేసుకుంటారు అన్నట్టు.
ఇంకా ఏమన్నా? యాక్చువల్గా మీకు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పచ్చు. దట్ ఈస్ మోర్ వెల్కమింగ్ పార్ట్. మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పినారనుకోండి, మాకు లర్నింగ్ కేసెస్ అవుతాయి, లేకపోతే మీకు ఇక్కడ మీకు లర్నింగ్ కేసెస్ అవుతాయి అన్నట్టు. మరి మీకు ఈ సెషన్ ఇన్ఫర్మేటివా? సో రేజ్ చేస్తున్నారు కదా హ్యాండ్స్, మైక్ ఇచ్చేయండి వాళ్ళకి. అదే ఒకసారి చెప్పండి, రేజ్ చేస్తున్నారు కదా సార్. ఎనీవన్ ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసి అడగండి సార్ ఆన్లైన్లో, ఆల్ పార్టిసిపెంట్స్. సార్ కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. వేణు, లేకపోతే చాటింగ్ లో ఏమన్నా క్వశ్చన్స్ పెట్టినారేమో చూడండి, చాలా పెట్టినట్టున్నారు కదా. కష్టమే. ఇంకేమైనా ఉంటే మీరు చాట్ లో కూడా అడగొచ్చు సార్. ఓకే, ఇవి ఉండాను చాట్ లో కష్టంలే, అటెండెన్స్ కోసం వేసినట్లు. లేదు, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఓటీపీ, ఓఎల్ఎక్స్ 78 క్రైమ్స్ నేను చెప్పినాను. ఒక డాక్యుమెంట్ కూడా ఇచ్చాను మీకు, డీటెయిల్ గా డాక్యుమెంట్ ఈచ్ అండ్ ఎవరీ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఉంది. ఆల్మోస్ట్ 40 ఫ్రాడ్స్ గురించి ఆర్బీఐ డాక్యుమెంట్, అది తెలుగులోనే ఉంది. ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలంటే, మీరు చేయాల్సింది ఓకే, ఫేక్ యాప్స్ బ్యాన్ చేయడం కాదంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లేకపోతే అది ముఖ్యంగా ఏదే ఉంటారు గూగుల్ ప్లే స్టోరు, లేకపోతే ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండవు కాబట్టి మన చేతుల్లో ఉండవు. బెస్ట్ ఏంటంటే ఓకే, ఫేక్ యాప్స్ అని ఐడెంటిఫై చేసినప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే బెస్ట్ ఏంటంటే మనం యాప్తో ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి అంతే. మనం ఇష్టం వచ్చినట్లు యాప్స్ మీకు ఫేస్బుక్లో ఏవో ఒకటి ఉంటాయి యాప్స్, మీరు ఫ్యూచర్ ఆఫ్ నెక్స్ట్ 5 years ఏం కావాలా, మీ ఫేస్ ఎట్లుంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇట్లా ఎన్ని తిక్క యాప్స్ మీరు ప్రెస్ చేసినా కానీ మీ డాటా అంతా వెళ్ళిపోతుంది. అన్నీ ఇంకా రకరకాలు అడుగుతాయి అని. సో క్వశ్చనే లేదు. బెస్ట్ ఏంటంటే ఏ దానికి అట్లా దానికి రెస్పాండ్ కాకండి అంతే. సో ఆల్రెడీ ప్లేస్డ్ ఎనీ నంబర్స్ ప్రజెంటేషన్ ఇచ్చినాం కదా, అది 15 ఏది నంబర్ ఇది చెప్పినాం కదా, లేకపోతే ఆ స్క్రీన్ చూపించండి. ఇదే. సో ఇక్కడ ముఖ్యంగా సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు cybercrime.go.in ప్లస్ ఆ పర్టికులర్ నంబరు 15 కవర్ అయింది చూడండి. సో 1555260కు ఫోన్ చేయొచ్చు అన్నట్టు, లేకపోతే 100కి చేయొచ్చు, వాళ్ళైనా గైడ్ చేస్తారు. ఓకే, 100 అనేది యూనివర్సల్ నెంబరు. స్టార్టింగ్ చూడండి ఏమన్నా. ఇవన్నీ ఏం లేవు అంతే. లైక్ చెప్పండి, అడుగుతున్నారా? ప్లీజ్ ప్రొవైడ్ డీటెయిల్స్ అబౌట్ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్. ఆల్ కైండ్స్ ఆఫ్ ముఖ్యంగా ఈ టెలిగ్రామ్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ గురించి వచ్చేటివన్నీ క్రిప్టో కరెన్సీవే. సో మేము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా అన్నోన్ వెక్స్తో డీల్ చేయకండి అంతే. ఏ కరెన్సీ అయినా కానీ ఆన్లైన్ ఈజ్ వెరీ డేంజరస్ అన్నట్టు. Very useful session, interaction with us. There is a functional verticals, that is a communication policing to create awareness among the police. Any such cases is there is very useful. Sir, దాని గురించే ఇది చేసినది. మీరు ఈ ప్రెజెంటేషన్ యూజ్ చేసుకొని మీరు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, మీరు డిఎన్డీలో రిజిస్టర్ చేసుకోవచ్చు. మేమేమి ఇచ్చేది ఏం లేదు. మీరు ఏడన్నా హోటల్కి పోయింటారు, నంబరు రిజిస్టర్ చేసుకుంటారు. ఒకటి, మీరు ఇంటర్నెట్ లేకొచ్చినా ఫోన్ నెంబర్ తీసుకునే మన బట్టలన్నీ ఊడిపోయినట్లే. మీరు ఎక్కడో రైల్వే స్టేషన్లో వైఫై వాడింటారు, ఎక్కడో పోయి ఉంటుంది నంబరు. సో ఎక్కడైనా కానీ ఏదో ఒకటి
మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికో ఇచ్చింటారు. లేకపోతే బెస్ట్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో ఇది కాలర్ ట్యూన్ ఇది ట్రూ కాలర్ ఉందా ఇంకా చాలా అది చాలా అన్నట్టు. ఇంకా ట్రూ కాలర్ కాదు, అది ఫేక్ కాలరు. చాలా మందికి తెలియదు, ఆల్రెడీ పోయింది డాటా. ఇంకా ఇంకొకటి మీ పేరు మీద ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఏం పేరు? అబ్దుల్ హుస్సేన్. మీ పేరు శివ. మీరు అబ్దుల్ హుస్సేన్ ఏదో ఒక కలెక్టర్ అని రాసుకున్నారు అనుకోండి శివ మొబైల్లో, ఎవరన్నా చూసి అబ్దుల్ హుస్సేన్ కలెక్టర్ అని పోతుంది. సో అది ఫేక్ కాలర్ అన్నట్టు బేసికల్గా. ట్రూ కాలర్ కాదు, అది ఫేక్ కాలరు. అసలు ఆ యాప్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకుంటారో తెలియదు. అవన్నీ అట్లా కాలర్స్ అన్ని చూపించుకొని ఇట్లా కూడా మోసాలు చేస్తున్నారు అన్నట్టు. వాడు కాల్ చేస్తాడు ఆ నెంబర్ నుంచి. ఆల్రెడీ ఒక 10 చోట్ల 1 నెంబర్ కలెక్టర్నో ఎస్పీనో రిజిస్టర్ చేసుకుంటాడు. తెలంగాణ డీజీపీ అని కూడా రిజిస్టర్ చేసుకొని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు మామూలుగా. సో ఇంకా వాళ్ళ కర్మ అదే, అంతే. ఇంకా వాడు సిస్టంలో చూడాలి అన్నట్టు. ఏదన్నా కావాలంటే సిస్టంలో చూడాలి. అవన్నీ ఫేక్ కలర్. ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అన్నట్టు. ఈజ్ దేర్ ఎనీ డేటాబేస్ ఆర్ ఫైల్స్ లిస్టింగ్ ఇన్ బ్యాండ్ యాప్స్? అవన్నీ ఇంకా ఓవర్ ద టైం మనం నెట్లో నుంచి సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. మనకు బ్యాండ్ యాప్స్ అనే దానికంటే యూజ్ఫుల్ యాప్స్ ఏవి కావాలన్నా అవి చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు. బ్యాండ్ అనేది కొన్ని లక్షలు ఉన్నాయనుకో అవసరం లేదు కదా. యూజ్ఫుల్ అనేది 4 ఉన్నాయనుకోండి, మన ఐసిఐసిఐఓ లేకపోతే ఎస్బీఐనో ఇంకొక అకౌంట్లో లేకపోతే ఏదన్నా మన సోషల్ మీడియా యాప్స్, మిగతా యాప్స్ అవసరం లేదు. లాస్ అయిన అమౌంట్ రికవర్ చేయొచ్చు అంటే 99% రికవర్ చేయలేము గాను. ఎందుకంటే క్రిమినల్ ఎక్కడో ఉంటాడు, ఏం చేస్తుంటాడో తెలియదు. ఫేక్ యాప్స్ అదే సేమ్ చెప్తుండేదా మనకు, హౌ యు నో ఇఫ్ వి మొబైల్ హ్యాక్డ్ ఆర్ బీయింగ్ వాచ్డ్. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం ఆ అప్లికేషన్ రకరకాల అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేయకుంటే ఆ లింక్స్ ఎప్పుడైతే లింక్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ వాళ్ళకి యాక్సెస్ వెళ్ళిపోతుంది. ఏ అన్వాంటెడ్ లింక్స్ ని ఇన్స్టాల్ చేయకండి. ఎక్కడో 150 years టాటా వాళ్ళు మీకు నానో కార్ ఇస్తారు. టాటా వాళ్ళు ఎందుకు నానో కార్ ఇస్తారండి? మీకు ఆ లింక్ చేయమంటారు, గ్రీటింగ్స్ అంటారు, అవి అంటారు. మీరు ఏ లింకులు ఏ లింకులు క్లిక్ చేయకండి. లెండింగ్ యాప్స్ లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారానే స్టార్ట్ చేయాలన్నట్టు. బట్ ఎనీహౌ ఈ ఎన్నింగ్ మనం డీటెయిల్ గా పోతే సిస్టమ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ లీగల్ ఫార్మాలిటీస్ అన్నట్టు. ఎందుకు ప్రైజులు వస్తాయి చెప్పండి? ఊరికి అట్లా వస్తుంటాయి. దానికి జీమెయిల్ అంట చూడండి, వాట్సాప్ ప్రోమో జీమెయిల్ అంట. వానికి ప్రోమో కూడా జీమెయిల్ లేదన్నట్టు. థ్యాంక్ యూ సార్. సో హౌ కెన్ స్టాప్ అన్వాంటెడ్ మెసేజెస్? ఏం లేదు, మ్యూట్లో పెట్టుకోవడం అంతే, లేకపోతే డిఎన్డీలో పెట్టుకోవడం. సో డిఎన్డీ యాక్టివేట్ చేసుకోవడం. బట్ మనకు ఇంపార్టెంట్ మెసేజ్ పోతాయి. మనం స్మార్ట్ అయితే అవతల వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు, మనం స్మార్ట్ కాకుంటే అవతల వాళ్ళ చేత మనం కంట్రోల్ చేయబడతాం అంతే. నాకు ఫోన్లు వస్తుంటాయి, లోన్ ఇస్తామంటారు. నాకు వద్దమ్మా నా ఫ్రెండ్కి కావాలంటాను. ఎవరంటే మీ ఫ్రెండ్ అంటే విజయమాల్య ఉన్నాడు యూకేలో అని చెప్తాను, పెట్టేస్తారు. మనం ఊరికి సరదాగా మనకున్న టైంలో మనం మాట్లాడుతుండాల. ఒకరోజు నేను సైబరాబాద్ కానిస్టేబుల్స్కి ట్రైనింగ్ ఈయనకి పోతున్నాను. నాకు మీ ఫోన్పే కేవైసీ అని ఫోన్ చేసినారు. నాకు తెలిసి ఈ కేవైసీలన్నీ ఫేక్ అని. ఏ కంపెనీ, ఏ టెలిఫోన్ కంపెనీ, ఏ బ్యాంకు కేవైసీ అడగదు మీకు ఫోన్లో. సో కేవైసీ నుంచి ఫోన్ చేసినారు. నేను హిందీలో తిట్టినాను, వాడు తెలుగులో తిడతాను నన్ను. అంటే తెలుగు వాళ్ళని కూడా ఎంగేజ్ చేసుకుంటున్నారు చూసుకోండి, లేకపోతే వాడు తెలుగు అన్న నేర్చుకోండి అలా. సో అట్లా అన్నట్టు. రిజిస్టర్ ఫ్రమ్ ద విచ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్ బట్ దే ఆర్ మెన్షన్ దట్ దే కెన్ హోమ్ లోన్. అది జనరల్గా ఏం చేస్తారంటే మన డాటానంతా తీసుకొని వాళ్ళు లోన్లు తీసుకుంటుంటారు. ప్రాసెస్ బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఎనీహౌ అది ఇంకా దాన్ని ఏమంటారు చూడి, ఎప్పటికప్పుడు. సో మెటీరియల్ టెలిగ్రామ్ యాప్లు అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, అంత మెటీరియల్ పంపిస్తారు సార్. ఇదంతా రికగ్నైజ్ ద ఫ్రాడ్ మెసేజెస్ లైక్ కేవైసీ. జస్ట్ ఏ ఆర్గనైజేషన్స్ కేవైసీ అడగదు సార్. అది టెలిఫోన్ డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యాంకు కావచ్చు, ఏది అడగదు. ఎనీ వాళ్ళు అడగదు. మీరు దయచేసి గూగుల్లో సెర్చ్ చేయకండి కంపెనీ ఫోన్ నంబర్ల కోసం. దయచేసి ఆ కంపెనీ సైట్లో చెక్ చేయండి. యాక్చువల్గా స్నాప్డీల్ అనుకుంటా, స్నాప్డీల్లో పర్చేజ్ చేసినవన్నీ ఫ్రాడ్స్టర్స్కి ఇన్ఫర్మేషన్ పోతుంది. సో వాడు ఏం చేసినాడు, మీరు స్నాప్డీల్లో పర్చేజ్ చేసినారు, మీకు తగిలింది అన్నారు ఇట్లా లాటరీ.
నా ఫ్రెండ్ వాళ్ళ అన్నకు ఒక కార్ వచ్చింది అన్నారు. అప్పటికే వాడు డబ్బులు ఇచ్చేసినాడు. అరే మేము ఇంతగా మొత్తుకుంటున్నాం, మాకేంట్రా బాబు అంటే ఎవరు ఇవ్వరు. వాళ్ళకు వాళ్ళునికి ఇచ్చినట్లు ఇస్తా అంటారు వాళ్ళకి. అసలు అదే అర్థం కాంది. ఇంకా హౌ ఫార్ ఫ్రీ వైఫై జోన్స్ సేఫ్ టు యాక్సెస్. ఓకే, ఇంకా మనం బెటర్ టు అవాయిడ్ ఆల్ ఫ్రీ వైఫై జోన్స్, బట్ ఇఫ్ అట్ ఆల్ స్టిల్ ఏదైనా కానీ ముఖ్యంగా ఓటీపీ మెసేజెస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్స్ కేస్ ఆల్సో బెంగళూరు చేసి క్రైమ్స్ చేస్తున్నారు కదా, మరి విక్టిమ్స్ కి జస్టిస్ ఎలా చేస్తారు? ఆల్మోస్ట్ ఆల్ సైబర్ క్రైమ్స్ ఓన్లీ ఒక 5% కంటే రికవరీ ఛాన్స్ లేదు. హై ప్రొఫైల్ క్రైమ్స్ అయితేనే తప్ప రికవరీ ఛాన్స్ లేదు. ఎందుకంటే సింపుల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో అస్సామో ఇంకో చోటకి వెళ్ళి మీకు నెల నెల ఇంత పెన్షన్ ఇస్తామని బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ డబ్బులన్నీ వాళ్ళకి పంపించి అక్కడ నుంచి ఇంకో చోటుకు పంపించుకుంటున్నారు, ఫిజికల్ గా విత్డ్రా చేసుకుంటున్నారు. సో క్రైమ్ ఆర్జినేషన్ ఒక ప్లేస్ లో ఉంది, అకౌంట్స్ ఒక ప్లేస్ లో ఉన్నాయి, మొబైల్ సిమ్లు ఇంకొకరి పేరు మీద ఉన్నాయి, రకరకాలు ఉంది. ఇది ఆల్మోస్ట్ అలా దీన్ని బ్రేక్ చేయాలంటే దాన్ని ఏమంటారు చూడి, కరెక్ట్ చెప్పలేము. అది వీ డోంట్ నో హౌ టు బ్రేక్ ఇట్. ఆల్సో బెస్ట్ ఏంటంటే జరుపుకోకుండా చూసుకోవడం చాలా బెటర్ అన్నట్టు. అవేర్నెస్ వల్లనే బ్రేక్ చేయొచ్చు, లేకపోతే చాలా కష్టం. ఒక్కసారి ఉండి లేచినారంటే గాన్. మీ అకౌంట్ నుంచి డబ్బులు పోయినాయంటే రికవరీ 99% గ్యారెంటీ లేదు. నా ఫ్రెండ్ ఒక అతను ఇట్లా ఒక చోట జాబ్ ఉందని చెప్పి చేసినాడు. 55,000 పోగొట్టుకున్నాక నాకు ఫోన్ చేసినాడు. తర్వాత చెప్పినాను, ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గర ఉన్నాను, మిద్దెక్కి తూర్పు దిగి దండం పెట్టమని చెప్పినాను. ఏం చేస్తాడు, జార్ఖండ్లో ఉందంట నంబరు. అట్లనే ఇంకో ఫ్రెండు న్యూడ్ కాల్ గ్యాంగ్కు వాని అటెండ్ చేసి వీడియో పంపించినాడు. ఏం చేయాలన్నాడు, ఏం చేయదు, సింపుల్గా వానికి అటెండ్ కావద్దన్నాడు. అనంతపురంలో ఒక అతను 23 లక్షలు పోగొట్టుకున్నాడు న్యూడ్ కాల్ గ్యాంగ్ ద్వారా. ఇక్కడ విషయం ఏంటంటే, మరి 23 లక్షలు ఒకటేసారి అంటే కాదు, స్టెప్ వైజ్ ఉంటాయి. 20,000, 10,000, 50,000. వాడు 23 లక్షల తర్వాత వానికి చేతగాక చేతులు ఎత్తేసింటాడు. అప్పుడు ఇది బయటకు వచ్చింది. వాడు 20,000 దగ్గరే స్టాప్ చేసినారు అనుకోండి. ఈ క్రిమినల్స్ కి తెలియని విషయం ఏంటంటే తెగేంత వరకు లాగుతారు అన్నట్టు. అక్కడే వాళ్ళు దొరికిపోతాండి నిజంగా చెప్పాలంటే. సో అది కూడా చేయకూడదంటే మనం వాళ్ళ పరిధి లేకపోకూడదు అంతే. ఇప్పుడు అయస్కాంత పరిధి లేకపోతే అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో, క్రిమినల్ పరిధి లేకపోతే మనం అంతే. అదేదో ఉంటుంది చూడి, అక్కడ బర్ముడా ట్రయాంగిల్ అనే ఒకటి ఉంటుంది చూడి, అక్కడ పోయినట్లే అన్నట్టు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కమింగ్ బ్యాక్. ఏది ఫ్రాడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, అది ఇంకా చాలా కష్టము సార్. ఇక్కడ విషయం ఏంటంటే మనం పోలీస్ లాంగ్వేజ్ లో మాట్లాడకూడదు, ప్రివెన్షనే. ఇక్కడ మనం ప్రివెన్షన్ దాని గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే పోలీస్ లాంగ్వేజ్ లో పనిష్మెంట్ మోడల్ జరిగిన కేసును మనం ఎట్లా వచ్చి క్రిమినల్ని ఎట్లా జస్టిస్ ముందుకు తీసుకురావాలా. అసలు క్రిమినల్ దొరికితేనే కదా జస్టిస్ దగ్గర రానికి. సో ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ వే టు కర్బ్ ద సోషల్ మీడియా క్రైమ్స్, సైబర్ క్రైమ్స్. ఎందుకంటే ఒక క్రిమినల్ కాదు, ఆ భరత్పూర్, ముఖ్యంగా భరత్పూర్ ఏరియాలో, లేకపోతే జార్ఖండ్ జామ్తార్ ఏరియాలో, దేవగఢ ఏరియాలో ఇంటికి ఒక క్రిమినల్ ఉన్నాడంట, సైబర్ క్రిమినల్. మళ్ళా మీకు పెద్ద జోక్ విషయం ఏంటంటే వాళ్ళ టార్గెట్ అంతా సౌత్ ఇండియన్సే. ఎందుకు దట్టు హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే హైదరాబాద్లో కొద్దిగా హిందీ వస్తుంది. వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాటజిస్ట్. పెద్ద జోక్ ఏంటంటే వాళ్ళు 10th క్లాస్ కూడా పాస్ కాలేదు ఎవరు. మీరు వాళ్ళ ఎడ్యుకేషన్ అవన్నీ చాలా 10th ఇంటర్, మీరు వాళ్ళ ఇంగ్లీష్ ఫోన్పే, జీపే, డూ యూ హ్యావ్ అంతే. మీరు ఏదైనా చెప్పండి అదే ఉంటుంది. ఒక స్ట్రక్చర్డే, వాళ్ళు ఓన్లీ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లోనే చార్ట్ చేస్తారు. మీరు తెలుగులో అడిగినా, ఇంగ్లీష్లో అడిగినా, హిందీలో అడిగినా వానికి అదే ఉంటుంది. సో అట్లా ట్రాప్లోకి వెళ్ళి నాకు తెలిసి చాలా మంది నష్టపోయినారు. నేను మొన్న వనపర్తి ఒక అబ్బాయి కనపడినాడు, ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తూ. నేను ఆ అబ్బాయి పేరు కూడా తెలియదు నాకు నిజం చెప్పాలంటే. జస్ట్ ఒక రాజకీయ నాయకుని పక్కన ఉన్నాడు. ఏదో వచ్చే జస్ట్ స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు ఇమీడియట్గా ఆన్సర్ చెప్పాలన్నా. నీకు తెలిసి నీ ఫ్రెండ్స్ ఎంతమంది మోసపోయినారో అని అడిగినా సైబర్ క్రైమ్స్. 100 అని చెప్పినాడు. చిన్న పిల్లగాడు అంతే, ఒక 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉంటాయి. 100 మంది మోసపోయినారంట. స్ట్రైట్ అవే క్వశ్చన్ అడిగినా ఊరికి ఇట్లా క్యాజువల్గా. హౌ టు బ్రింగ్ పర్సన్స్ లివింగ్ ఇన్ డిజిటల్ రియాలిటీ, ఓన్లీ అవేర్నెస్ ఓన్లీ, అంతకంటే ఏం లేదు. ఓన్లీ అవేర్నెస్, 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 ఎవ్రీథింగ్ అవేర్నెస్ ఓన్లీ. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. సర్వరోగ నివారణి అవేర్నెస్.
సర్వరోగ నివారణ. మిగతాది ఏదైనా అని ఇన్సిడెంట్ తర్వాత మన చేతిలో ఉండదు. మీరు గుంతలో పడతారు, కాల్లో చెయ్యో ఇరుగుతుంది, ఏం చేయాలి చెప్పు? గుంతనన్న బుడ్సల్లా, లేకపోతే ఆడ డేంజర్ బోర్డు అన్న పెట్టాలి. డేంజర్ బోర్డు పెడితే ఫస్ట్ స్టార్టింగ్ లోనే చూపించాను కదా, అదే అన్నట్టు. మీరులో ఎవరో ఒకరు మంచిగా మాట్లాడే వాళ్ళు ఇక్కడికి వచ్చి కంక్లూజన్ ఫీడ్బ్యాక్ ఇస్తే దట్ విల్ బి మోర్ హ్యాపీ ఫర్ మీ. సో చెప్పండి. అవును అవును అవునంట. అవును అవును రిజిస్టర్ అయిన ద్వారా కూడా చేసినా అని ప్రాబ్లము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం తెలియని వ్యక్తికి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఈ యాప్స్ వల్ల కంటే డేంజరు మనం తెలియని వ్యక్తితో డీల్ చేస్తున్నాం అన్నట్టు. యాప్స్ అనేది ఓన్లీ మనకు రోడ్డు మాదిరి. మనం రోడ్డు మీద ఏం చేస్తున్నాం, పల్టీలు కొడుతున్నాం, రోడ్డును వాడుకుంటున్నాం అనేది ఆలోచించాలా. సో మనం తెలియని వ్యక్తితో డీల్ చేస్తున్నాం, అక్కడ డబ్బులు పోగొట్టుకుంటున్నాం. ఇది యాక్చువల్గా యాప్స్ కంటే ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఒక యాప్, లేకపోతే వాట్సాప్ అనేది యాప్. సో వాట్సాప్ అనేది ఒక రోడ్ అనుకోండి, అది మంచిగా వాడుకుంటే నేను బిజినెస్కి వాడుకోవచ్చు, కెరియర్కి వాడుకోవచ్చు. యూట్యూబ్ అనేది ఒక రోడ్ అనుకోండి. సో దాన్ని దేనికి వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. యాప్ ఎప్పటికీ గుడ్ ఆర్ బ్యాడ్ అని మనం చెప్పలేము. బట్ ఎనీహౌ రిజిస్టర్డ్ యాప్స్ అయితే మోర్ రెస్పాన్సిబిలిటీ మనం ఫిక్స్ చేయొచ్చు అన్నట్టు గవర్నమెంట్ ద్వారా. బట్ గూగుల్ కాదని చెప్పినారు. సో వీ నీడ్ టు అన్ఇన్స్టాల్ ఇట్, బెటర్ టు అన్ఇన్స్టాల్ ఇట్ అన్నట్టు. అట్లీస్ట్ గవర్నమెంట్ ద్వారా అయిన మహేష్ బ్యాంకు, చార్మినార్ బ్యాంకు లేసిపోయినాయి. సో అవి రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అనేది ఆల్ ఆర్ మిత్. మన విజయమాల్య వాళ్ళ సార్లు అందరూ ఉన్నారు కదా అక్కడ యూకేలో, అట్లా అఫిషియల్గానే కదా డబ్బులు తీసుకుపోతుండేది. థ్యాంక్స్. అవును అవును 100% సేఫ్ కాదు. అందుకోసం చాలా వరకు తగ్గించాలి. ఒకవేళ మీరు ఎప్పటికైనా కానీ క్యూఆర్ కోడ్ను వాడకండి. ఎక్సెప్ట్ మీరు పే చేసేటట్టుకంటే ఫిజికల్గా వాడే క్యూఆర్ కోడ్ను వాడండి. ఎవడో పంపించిన క్యూఆర్ కోడ్ని అయితే వాడకండి. ఫిజికల్గా మీరు ఒక షాప్కి పోతారు, క్యూఆర్ కోడ్ వాడచ్చు, అట్లీస్ట్ దట్ ఈస్ సేఫ్ అన్నట్టు. అదర్ దాన్ దట్ వన్ మీరు ఎవరో పంపించినారంటే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయమంటే చేయకండి. Yes, sir. Awareness is the key point for the safety from cybercrime. Sir, anybody can come and conclude. So station lo kuda chaala mandi individual ga kuda station lo number of people attend. సార్ అక్కడి నుంచి ఏమన్నా మాట్లాడతాడు అంటే మాట్లాడమని సార్, ఓసారి మాట్లాడమని అడుగుండి. ఆల్ ఆఫీసర్స్ ఎవరైనా కంక్లూడ్ చేయాలనుకుంటే చేయొచ్చు సార్. ఫీడ్బ్యాక్ కానీ. ఓకే. ఇప్పుడు లైన్లో ఉన్న ఆఫీసర్స్ ఎవరైనా కానీ ఈ యొక్క కోర్స్ మీద మీకు ఎనీ డౌట్ కానీ అదేవిధంగా ఎనీ ఫీడ్బ్యాక్ కానీ ఉంటే యూ కెన్ రెస్పాండ్ ప్లీజ్. థ్యాంక్ యూ. స్ట్రైట్ అవే యూ కెన్ స్పీక్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. అట్లంట. ఓకే, అక్కడి నుంచి కాల్ అయితే మాకు ఈజీగా ఉంటుంది ఏదన్నా మాట్లాడడానికి. ఓకే, ఎనీహౌ ఇఫ్ సంబడి కమ్స్ హియర్ అండ్ కంక్లూడ్ ఇట్, దట్ విల్ బి ఫైన్. ఓ యాక్చువల్లీ లీడ్ తీసుకునే అవకాశం తీసుకోవాలి ఎప్పటికైనా అని మనం. వీ షుడ్ నాట్ మిస్ టు లీడ్ ద ఎనీ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇక్కడికి రండి.
No problem. No. You stand and speak, or otherwise you can. Good evening. Sir, thank you, sir. Thank you very much, sir, giving this valuable information to us. నీ పేరు అదేంటి? Sir, my name is Sai Madhavan, sir. సార్ మీరు ఇంత ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు కదా సార్. దీంతో పాటు మేము ఇంకా మేము ముందు అంటే మాకున్న నాలెడ్జ్ తోటి మాకున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ మీరు ఇచ్చిన వాల్యుబుల్ థింగ్స్ తోటి ఇంకా ముందుకెళ్తూ ఎటువంటి ఫ్రాడ్స్ జరగకుండా ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా సార్. దాన్ని యూజ్ చేసి దాన్ని ఫాలో అవుతూ ఇంకా అరికడతాం సార్. సార్ మాకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు అంటే మాకు ఇంకా టైం అవి మాతోనే కాకుండా సార్ మా హయ్యర్ ఆఫీసర్స్ సార్తో కానీ ఇంకా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు జస్ట్ మీరు ఫీడ్బ్యాక్ లాగా వచ్చి జనరల్ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పారు కదా సార్. అట్లానే మీరు ముందు మా సార్ ఆఫీసర్స్ వాళ్ళకి కానీ హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళకి కానీ ఇంకా టెక్నాలజీ పరంగా ఫీచర్స్ ఎటువంటివి వచ్చినాయి అన్నట్టు అన్ని మాకు ముందు ఇంకా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. షూర్. యాక్చువల్గా ఏవైతే మాట్లాడినామో ఇట్స్ ఆల్ ప్యూర్ నాన్ టెక్నికల్ విచ్ కెన్ బి జీరో కాస్ట్తో చేయొచ్చు, కాస్ట్ లేకోకుండా చేయొచ్చు. జస్ట్ మన మాట సాయం చేయడమే, పబ్లిక్కి జస్ట్ మాట సాయం చేయడమే మనకున్ని పరిధిలో. థ్యాంక్ యూ. సార్ హలో సార్. సైఫాబాద్ ఏసీబీ కదా సార్. ఎస్ ఖైరతాబాద్ కదా సార్. సో యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు డాక్టర్ చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారో పోలీసు వాళ్ళు చెప్తే ప్రజలు నమ్ముతారు సార్. సో మీకు ఓకే అనిపిస్తే ఎవ్రీ వీక్ వెన్స్డేనో ట్యూస్డేనో సాయంత్రం 5 గంటలకు 1 అవర్ ఇలానే ఒక సెషన్ ఫాస్ట్ సెషన్ కండక్ట్ చేయొచ్చు సార్ జనరల్ పబ్లిక్ కోసం. నేనైతే ఎవ్రీ వీక్ ఒక 1 అవర్ స్పెండ్ చేయడానికి ఐఎమ్ రెడీ సార్. షాప్స్ లేదు సార్, షాప్స్ లైట్ తీసుకుంటారు సార్ వాళ్ళు షాప్స్ దగ్గర. ఎందుకంటే షాప్స్ ఎంతసేపు వాళ్ళ బిజినెస్ కోసం ఆలోచిస్తారు సార్. మిగతాటి అన్ని వాడు ఏం చేయని అట్లయితే నేను ప్రజెంట్ చేసినవన్నీ న్యూస్ పేపర్ ద్వారా చేసినవే సార్. మరి ఇంతకంటే సార్ నేను మాట్లాడొచ్చా సార్? సార్ వెయిట్ మినిట్ సార్. సార్ మేము మాట్లాడొచ్చా? హలో సార్ నమస్కారం సార్, మేము మాట్లాడొచ్చా సార్? వరంగల్ నుంచి. ఓన్లీ విత్ కాల్స్ అయితే నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ సార్, ఎక్సెప్ట్ ఏదో పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్ అవి త్రూ కాల్స్ అయితే నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ సార్. అన్లెస్ మనం ముఖ్యంగా ఎస్ఎంఎస్లు కానీ ఏదైనా కానీ లింక్స్ ను క్లిక్ చేయడం వల్ల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది సార్. కాల్స్ ద్వారా అయితే ఏం చేయనీకుండా సార్, పెద్దగా యూజ్ పెద్దగా డేంజర్ ఏమి ఉండదు. బట్ కాల్లో చెప్పిన విధానాన్ని ఫాలో అయితేనే డేంజర్ ఉంటుంది సార్. వాళ్ళు ఓటీపీలు చెప్పమనడం, కేవైసీ చెప్పమనడం, ఇంకోటి చేయమనడం, ఇంకా రకరకాలు ఉంటాయి కదా సార్. బట్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయించడం బెటర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఐటీ సెల్ వరంగల్. సార్ నమస్కారం సార్.
ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీస్ అన్నట్టుగా సార్ మాధవ్ రెడ్డి గారు చాలా ముఖ్య విషయాలు చెప్పారు సార్. ఇప్పుడు మనకు ఫంక్షనల్ వర్టికల్స్ 14 ఉన్నాయి సార్ స్టేట్ లో డీజీపీ గారు ఉత్తర్వు ప్రకారము. ఫంక్షనల్ వర్టికల్స్ ఎవ్రీ వీక్ కంపల్సరీ ఆల్ ఐఓస్ ఎస్హెచ్ఓస్ తీస్తున్నారు సార్. ఈ అవేర్నెస్ కంపల్సరీ ప్రతి రోజు ఆల్ పెట్రోల్ కార్ ఆఫీసర్స్, బ్లూ కోల్ట్ ఆఫీసర్స్, ఎస్హెచ్ఓస్, ఐఓస్ వాళ్ళ ఏరియా తిరుగుతూ ఈ కమ్యూనిటీ పోలీసింగ్ అవేర్నెస్ చేయాలని చెప్తున్నారు సార్. ఎన్నో విషయాలు చెప్తున్నారు సార్. ఇప్పుడు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి సార్. వీటన్నిటిని కూడా మేము పబ్లిక్ అవేర్నెస్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది సార్. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. వీటిని మేము కంటిన్యూ చేస్తాం సార్. ప్రజలకు తీసుకెళ్తాం సార్. ఇట్లాంటి ఇంకా అవేర్నెస్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పార్టిసిపెంట్స్ ఒకళ్ళు ఉంటే సరిపోద్ది, మొత్తం డైవర్షన్ అవుట్ గోయింగ్ అలా కూడా ఇన్నెళ్ళే మాత్రం పంపిస్తూ అటు సైడ్ పంపిస్తే సరిపోద్ది. అంతేనా సార్? ఫైనల్ కాల్ ఇవ్వండి ఏమన్నా ఉంటే, లేకపోతే ఇక్కడ another 1 or 2 persons. బస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్. నా పేరు దేవంత్, నేను బీటెక్ స్టూడెంట్. ఓకే. థ్యాంక్ యూ సార్ ఫర్ వాల్యుబుల్ స్పీచ్ అండ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రాడ్ చాలా జరిగినాయి మా ఫ్రెండ్స్కి. సో మీరు ఇచ్చిన ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్స్. అండ్ వన్ థింగ్, ప్రజెంట్ నాకు గుజరాత్ లో సీట్ వచ్చింది సార్, ఐఐటి రామ్. ఓకే. సో ఇది మా మావయ్య ద్వారా మాట్లాడి సెషన్ బట్టి ఇచ్చినగలిగితే యూ కెన్ సేవ్ లాట్ మెనీ పీపుల్స్ లైఫ్స్. ఓకే సార్, డెఫినెట్లీ. మా నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. సో ఇక్కడ లోకల్ పోలీసులు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకొని దే హ్యావ్ టు మోటివేట్ లోకల్ పీపుల్స్ అండ్ రూరల్ ఏరియాస్ లో కూడా ప్రజలకు తెలియదు కాబట్టి యాక్చువల్గా సిఐ లెవెల్, ఎస్ఐ లెవెల్ సో మనం అనేది మనం ప్రపోజ్ చేస్తుండేది అన్నట్టు. సో దట్ యూనో మనం లాంగ్ రన్ లో వీ కెన్ అవాయిడ్ లాట్ అన్నట్టు. ఎస్ సార్. అట్లనే ఇప్పుడు మాది పల్లెటూరు కాబట్టి రూరల్ ఏరియాస్ లో చాలా మంది తెలియదు కాబట్టి ఎస్ఐ క్యాడర్ వాళ్ళు ఏం చేయాలంటే కానిస్టేబుల్స్ ని వాళ్ళకు టీచ్ చేసి దే హ్యావ్ టు గైడ్ పీపుల్స్ అన్నమాట. కానిస్టేబుల్స్ ని పంపించి గైడ్ చేస్తే ఇంకా చాలా బెటర్ రిజల్ట్ వస్తాయని అట్లీస్ట్ లెట్ us start from the SI, then we can go to the constable and everything. ఎస్ సార్, డెఫినెట్లీ. అంటే ఎస్ఐ కెన్ వాళ్ళ మాట వింటారు కదా కానిస్టేబుల్స్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేవా. Okay, if nobody is there from the field, I think you are giving. Conclude chestara. Yeah. మీ పేరు మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ ఫణీందర్ సార్. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని మీరు ఫస్ట్ నుంచి చెప్పింది, అది 100% ప్రతి విషయంలో కూడా అప్లికబుల్ సార్. ఎందుకంటే ఏదైనా సరే ఒక రోగం రావడానికంటే ముందే దానికి మనం ప్రికాషన్స్ తీసుకుంటే దాని బారిన పడకుండా ఉంటాం. సేమ్ ఇది కూడా అలాగే. ఎందుకంటే చాలామంది, అంటే నేను మొన్నటి వరకు కూడా బయట డిస్ట్రిక్ట్లో చేసి వచ్చాను. చాలామంది ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఏమంటే మా ఇట్లా అకౌంట్లో డబ్బులు పోయినాయి, సో వాటిని మేము ఎవరికి కంప్లైంట్ చేయాలి ఏంటి అని చెప్పేసి చాలామంది వచ్చేవాళ్ళు సార్. వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఐటీ సెల్ వాళ్ళకి కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఏదైనా కంప్లైంట్ ఇవ్వమని చెప్తుండేవి. సో అక్కడ ఇచ్చే కంప్లైంట్లో వాళ్ళకి మళ్ళీ మనీ రికవరీ అయిందా లేదా అనేది 100% అయితే గ్యారంటీ ఎవరికి తెలియదు. బట్ వాళ్ళని కూడా మనం ఏంటంటే మీకు ఇట్లా జరిగింది కాబట్టి మీరు కూడా వేరే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మోసపోకుండా ఉంటారని చెప్పేసి మేము వాళ్ళకి కూడా గైడ్ చేస్తుండే వాళ్ళం. ఒక మోసం 78 ఉన్నాయి కదా.
అయితే అందులో డిఫరెంట్ సార్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే బైక్స్ మనం చెప్పినట్టు ఓఎల్ఎక్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఫేక్ అకౌంట్సే ఉన్నాయి. అంటే వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ తక్కువ రేటు ఒక పెట్టాలి. తక్కువ డబ్బులు ఫస్ట్ ఒక బైక్ ఉంటుంది, ఎఫ్జెడ్ బైక్. మనం మామూలుగా బయట తీసుకోవాలంటే 1 lakh అబోవ్ ఉంటుంది. దాన్ని వాడు 30,000కి ఇస్తాను అని చెప్పేసి ఓఎల్ఎక్స్లో పెడతాడు. అది పేర్లు కూడా ఎలా అంటే సార్, అది చాలా మంది యూజ్ చేసుకునే పేర్లు ఏంటంటే ఆర్మీ ఆఫీసర్స్ అని. అవును. నేను ఆర్మీలో చేశాను, నాకు ఇక్కడ నుంచి వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నేను ఇక్కడ అమ్మేసుకొని పోతాను అన్న ఉద్దేశంతో ఆధార్ కార్డు కూడా పంపిస్తాడు. ఫేక్ ఆధార్ కూడా Fake పంపిస్తుంటారు. వాళ్ళది ఎలాగోలాగా ఆధార్ అది తీసుకొని లేదు, పంపిస్తుంటారు. మీరు ఆధార్ కార్డు ఫేక్ ఆర్ రియల్ అనేది చిన్న టెస్ట్ ద్వారా మీరు వెరిఫై చేయొచ్చు. అంటే ఒక తెచ్చిన వ్యక్తి ఫేక్ ఆర్ రియల్ అనేది మీరు ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. అది ఏంటంటే సింపుల్, వెరీ సింపుల్. ఒక వ్యక్తి ఆధార్ కార్డు ఫేక్ ఆర్ రియల్ అనేది ఎట్లా తెలుస్తుందంటే, మీరు ఏం లేదు, ఆధార్ సైట్కి పోయి వాడు చెప్పిన నెంబర్కి అడ్రస్ చేంజ్కు జస్ట్ రిక్వెస్ట్ పంపించండి. వానికి ఓటీపీ వచ్చినారంటే అది రియల్, ఓటీపీ రాలేదంటే ఫేక్. కాదు, ఆధార్ 100% మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయి ఉంటుంది. లేదు ఇంకా అది కుక్కనో నక్కనో అయితే తెలియదు, కానీ ప్రతి నంబర్, ప్రతి పర్సన్ ఆధార్. నేను ఇప్పుడు మొన్న మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురికి అడ్రస్ చేంజ్ చేసినాను. నాకు అది చేంజ్ చేసినప్పుడు తెలిసింది, ఓటీపీ వచ్చింది. నేను డాక్యుమెంట్ అప్లోడ్ చేసినాను, అడ్రస్ చేంజ్ అయింది. మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన పని లేదు, సింపుల్గా ఓటీపీ వచ్చిందంటే అది ఒరిజినల్. ఓటీపీ రాలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ ఇస్తాను, మీరు ఏదో నంబర్ కొడతారు, బ్యాంకుకు ట్రాన్సాక్షన్ కొడతారు, నాకు ఓటీపీ వస్తుందా లేదా అంటే బ్యాంకుకు ఓటీపీ అనుసంధానం అయింది కదా. అట్టనే ప్రతి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్కి అనుసంధానం అయింది. సో 99% అయింది అనుకోండి, 1% పక్కన పెట్టండి. అది ఏపీఎం కేసో సీఎం కేసో పక్కన పెట్టండి, అంతే కదా. అదే ఎనియో అట్లా విలేజ్ లో ఉండేవాళ్ళు వేరే వాళ్ళని మోసపుచ్చే వాళ్ళు ఉండరు అన్నట్టు. నేను క్రిమినల్స్ గురించి చెప్తున్నాను. వాడు క్రిమినల్ ఆధార్ కార్డు ఇచ్చినారంటే అది ఒరిజినలా కాదా అనేది మనం చెక్ చేసుకోవడం కోసం మీరు అడ్రస్ చేంజ్కి అడగండి, ఆటోమేటిక్గా అది ఓటీపీ పంపిస్తుంది. నీకు ఓటీపీ వచ్చిందా, కరెక్ట్ నంబరు, ఆధార్ నంబర్ కరెక్ట్, అంతే కదా. సో ఇది చాలా వాల్యుబుల్ సార్ అందరికీ కూడా. ఎందుకంటే చాలా మంది కొన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ కొంత అమౌంట్ సేవ్ చేసుకోవడానికి ఉండదు మనం చేసే జాబ్లలో. అట్లాంటిది బయట చాలా మందికి కూడా అంటే లాస్ట్కి ఏమంటే మీ హౌస్ వర్క్ అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాళ్ళు, చిన్న బిల్డింగ్స్ అది కూలి పని చేసేవాళ్ళు, వాళ్ళకి తెలియక ఏదో ఒక బైక్ తక్కువకు వస్తుందనో లేకపోతే ఇలా అని చెప్పేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది వచ్చి కంప్లైంట్ చేస్తుండే సార్. సో మనం ఇది డిస్ట్రిక్ట్లలో కానీ బయట ఎట్లుందంటే సార్, ఈ కళాజాత అని చెప్పేసి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు సార్. వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమంది బయట వెళ్ళి విలేజెస్ ప్రతిరోజు ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఏరియాలో వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ అంటే మీన్స్ దాన్ని అవేర్ కల్పిస్తున్నారు. దాంతోపాటుగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చాలా వరకు పాయింట్స్ కూడా కవర్ చేస్తూ వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ లోకి మనం ఈ పవర్ పాయింట్ ఇది పంపించగలిగితే మీరు చెప్పింది అన్ని కూడా సార్ అది పంపిస్తే వాటిని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు సార్. ఇది చాలా వరకు యూజ్ అవుతుంది సార్, చాలా మందికి కూడా అవేర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంతకుముందు మనం అడిగినట్టుగా మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు ఎవ్రీ 1 hour టైం ఇస్తా అంటున్నారు కాబట్టి వీలైతే పర్సనల్ గా కన్సర్న్ అయ్యి అన్ని పోలీస్ స్టేషన్స్ లో కూడా పోలీస్ స్టేషన్ వైజ్ గా కూడా మీరు వెళ్ళి వాళ్ళ అవైలబిలిటీని బట్టి మీరు. ప్రాబ్లం ఏంటంటే అక్కడ నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చినారంటే ఈజీ అన్న నుంచి దగ్గుకుంటా పోతే ఏదో అంటారు చూడండి. అదే ఇప్పుడు మీరు టైం ఇచ్చారు కాబట్టి మాక్సిమం అందరు కూడా మీకు ఇన్వైట్ చేస్తారు సార్. సో తప్పకుండా మీరు వాళ్ళకి అవేర్ చేయగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. So, sir, we call off, or if anybody interested to speak, you can speak, or otherwise we can call off. Anybody? I think just
ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా సఫర్ అవుతుంది ఈ సైబర్ ఫ్రాడ్ వల్ల అనే విషయం అందరికి తెలిసిందే. ఈరోజు అచ్చమైన తెలుగులో చాలా మన చుట్టూ జరిగిన నేరాలను రెఫరెన్సెస్ చూయించుకుంటూ విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో అందరిలో ఓహో సైబర్ ఫ్రాడ్స్ మన చుట్టూ ఈ విధంగా జరుగుతున్నాయి అని తెలియజెప్పి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు అదేవిధంగా ఆన్లైన్లో ఒక 600 మంది ఈ యొక్క ప్రోగ్రాం వాచ్ చేస్తారు సార్. అందరు కూడా మీ మెటీరియల్ మేము పంపడం జరుగుతుంది, షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళలో ఉన్న అనుమానాలు కూడా తీర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా మంది మీరందరూ కూడా ఓన్లీ మనీతోని కొలుస్తున్నారు. ఇది మనీనే కాకుండా మన ప్రాణాలను, మన యొక్క విలువలను కొన్ని ఫ్యామిలీసే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క వేదిక ద్వారా, ఎందుకంటే దాదాపుగా 600 మంది ఫీల్డ్లో ఎస్ఐస్ ఉన్నారు, మన ముందు ఒక 60 మంది, 660 మంది వాళ్ళ ఫ్యామిలీకి అవేర్నెస్ కలిగజేస్తే 600 × 5 వేసుకున్నా కానీ ఒక 3000 మంది. అదేవిధంగా ఈ 600 మంది పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళ మండలాల్లో ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా కొన్ని లక్షల మందికి అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా మనము సైబర్ ఫ్రాడ్స్కు మనం బలి కాకుండా మనము రక్షించుకొని ప్రజలను కూడా మనం రక్షించుకునే ఒక వేదికగా మార్చినందుకు ఈ యొక్క హాలిడే రోజు తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన మాధవరెడ్డి గారు, సబ్ డివిజనల్ ఇంజనీర్ గారు, బిఎస్ఎన్ఎల్ గారు వీరికి వారికి ఉన్న సమాజ మీద పట్ల ఉన్న అమితమైన ఒక భక్తి కావచ్చు, సేవాభావం కావచ్చు, దీనికి మనమందరము టీఎస్పీఏ తరఫున వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా హాలిడే రోజు కూడా 600 మంది ఆన్లైన్లో ఉండి, అదేవిధంగా ఇక్కడ మన క్లాస్ రూమ్లో అటెండ్ అయిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుసు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఇంత మంచి ప్రోగ్రామ్ను మన డైరెక్టర్ గారు అరేంజ్ చేసినందుకు వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుస్తూ ఈ ప్రోగ్రాం ముగించిన. థ్యాంక్ యూ. మీ టిఎస్పిఏ ఎప్పుడు కాల్ చేసినా ఐఎమ్ అవైలబుల్ ఫర్ హియర్ సార్. థ్యాంక్ యూ సార్. టిఎస్పీఏనే కాదు, ఇప్పటికెళ్ళి మీ ఫోన్ను చాలా జాగ్రత్త అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మా వాళ్ళు 600 మంది కాల్ చేస్తారు, రమ్మని 600 పోలీస్ స్టేషన్లు మీరు విజిట్ చేసేది ఉంటుంది. కాబట్టి అదేవిధంగా టిఎస్పీలో కూడా మరి ఇంకా మీకు వివరంగా మళ్ళీ ప్రోగ్రామ్ అటెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు తప్పక రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్.